హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. సరే, ఇదే ఈ ఈ కాన్సెప్ట్ మొత్తం హెబ్రీ పత్రిక అంతా కూడా ఉంటుంది. ప్రభువు ప్రధాన యాజకుడు అని చెప్పి మొదటి వచనం, లేకపోతే 5వ వచనం చదువుతాను. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తను తానే మహింపరచుకోలేదు గాని, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే, అంటే తండ్రి అయిన దేవుడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుతున్నాడు. రెండవదిగా మనం 9వ అధ్యాయంలో 8వ అధ్యాయం 8వ అధ్యాయం చూసాం. 9వ అధ్యాయంలో 15వ వచనంలో కూడా రెండవ టైటిల్ మనం చూస్తాం. 15వ అధ్యాయంలో ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకు ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇది రెండోసారి చెప్తా ఉన్నాడు. మొదటిసారి ఎక్కడ చెప్పాడు? అదే 8వ అధ్యాయంలో కొంచెం మనం తల తిప్పి ఈ పేజీలో చూస్తే 6వ వచనంలో చెప్తున్నాడు. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. శ్రేష్టమైన సేవకత్వం అంటే మళ్ళా ప్రధాన యాజకుడి బాధ్యత. ఈ రెండు మాటలు హెబ్రీ గ్రంథకర్త ప్రభువు గురించి చెప్తా ఉన్నాడు. ప్రధాన యాజకుడు అని చెప్పాడు, తర్వాత మధ్యవర్తి అని కూడా చెప్తా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, మా స్వామి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు భూమి మీద 33 సంవత్సరాలు నడిచి చివరిలో మా కొరకు మీరు చేసిన గొప్ప బలియాగాన్ని మేము ప్రభా నీ బిడ్డలుగా జ్ఞాపకం చేసుకుంటానికి మీరు అనుగ్రహించిన ఈ మంచి అవకాశం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇది ప్రత్యేకమైన దినమే అయినప్పటికీ కూడా ప్రతి ఆదివారం ప్రభా మేము నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటానే ఉన్నాం. ప్రతి ఆదివారం కూడా నీ శిలువ మరణాన్ని, నీ శ్రమల్ని మేము జ్ఞాపకం చేసుకుంటానే ఉన్నాం స్వామి. అలాగే ప్రభా ఈరోజు మరి అది ఆ తేదీ, ఆ శుక్రవారం మంచి శుక్రవారంగా మేము జరుపుకుంటూ నీ సన్నిధిలో కూడి నీ మాటలు వినాలని ప్రభా, మరింత ఎక్కువగా నీ ధ్యానం చేయాలని, మరింత ఎక్కువగా నీకు కృతజ్ఞులమై ఉండాలని నీ సన్నిధికి మేము వచ్చాం. మీరు మాతో మాట్లాడండి ప్రభా, మమ్మల్ని నడిపించండి. క్రీస్తు పేర ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మా ఆవిడ చాలా కాలం నుంచి, చాలా అంటే ఒక 2-3 సంవత్సరాల నుంచి ఆమెకి చిన్నప్పటి స్నేహితుడు ఒక అతను ఉన్నాడు. అతనికి బ్రెయిన్ లేదో సమస్య ఉంది, ప్రాబ్లం. వీళ్ళు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా కలుసుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత కలుసుకుని ఒకే ఊరు వాళ్ళు. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా అతనికి సువార్త చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఫోన్ చేసి చాలాసేపు 10-15 నిమిషాలు మాట్లాడుకుంటారు. ఏదైనా పుస్తకం దొరికితే వెంటనే అతను, నేనంటాను పుస్తకాలు చదివితే అర్థం కాదు అతనికి, నువ్వు ఎప్పుడైనా వెళ్ళి చెప్పు యేసుప్రభు గురించి అంటే, చెప్తా ఉన్నాను కదా అంటారు. నిన్న ఒక మెసేజ్ పెట్టాడు, చాలా కఠినమైన మెసేజ్. ఏమంటాడంటే, ఆదివారం అందరూ ఈ మట్టలు పట్టుకుని పాడుకుంటూ వెళ్తున్నారంట రోడ్డమ్మట. నాకు చాలా కష్టం వేసింది అని రాశాడు అని ఆ మెసేజ్ లో పెట్టాడు. ఎందుకు కష్టం వేసిందంటే, ఆయన అసలు యెరూషలేము గుడ్ ఫ్రైడే అని ఎందుకంటారు క్రిస్టియన్స్ కే చాలా మందికి తెలియదు. ఈ మధ్యాహ్నం మనం కొన్ని విషయాలు అసలు ఈ హెబ్రీ పత్రిక చదువుతా ఉంటుంటే మధ్యలో 5వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, మీరు మందులైనందున, అంటే బుద్ధి మాంద్యం ఉంది, గబాల్నే ఆ ఫ్లాష్ రాదు మీకు,
నేను మీకు ఎంత చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోలేరు కాబట్టి కొన్ని విషయాలు మీకు చెప్పకుండా ఉండడమే మంచిదని రాస్తాడు కదా. మీకు విషద పరుచుట కష్టం అంటాడు. మీకు అర్థమయ్యేది చెప్పడం కష్టం. ఈ సిలువ గురించి ఇదంతా కూడా మరి ఈ ఈ ఈ పత్రిక రాసింది సాధారణంగా అందరూ పౌలు అంటున్నా కూడా కొంతమంది పండితులు పౌలు రాయలేదండి, ఇంకెవరెవరో రాశారు, ఇంకెవరో రాసి ఉంటారు, ఎక్కువ ఏమంటారంటే బర్నబా అనేవాడు రాశాడు అని చెప్పి ఎక్కువ మంది అంటారు. ఎందుకంటే ఇందులో ఈ జూయిష్ స్టఫ్ అంటాం, అంటే యూదా మతానికి సంబంధించిన విషయాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరు హెబ్రీ పత్రిక చదివినా కూడా వెంటనే 11 అధ్యాయంలోకి వెళ్ళిపోతాం, కానీ ఈ మధ్యలో ఉన్నవన్నీ చదివితే నిజంగా కూర్చొని చదివితే నిద్ర లేకుండా చదవాలి. నిద్ర లేకుండా ఒక నోట్ పుస్తకం పక్కన పెట్టుకుని మంచి ఒక కామెంటరీ కూడా పక్కన పెట్టుకుని చదివితే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ముఖ్యంగా సిలువ గురించి. సిలువ అనే కాన్సెప్ట్ లో ఈ గ్రంథకర్త ఈ పత్రిక రాసిన వ్యక్తి వాడిన ఈ 2 మాటలు ఎంతో ఇంపార్టెంట్. ప్రధాన యాజకుడు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. ఎట్లా అవుతాడు ప్రధాన యాజకుడు? ఇంకా ఇదొక లోయ లాంటిది అన్నమాట. ఇందులోకి దూకేటేమో మనం. ఇందులోకి దూకితే ఎన్నెన్ని సత్యాలు మనకు తెలుస్తాయో, ఎన్ని సత్యాలు మనం అర్థం చేసుకోగలమో, ఎంత సత్యాన్ని అర్థం చేసుకుని మనకు అన్వయం చేసుకోగలమో మనకే తెలియదు. ప్రధాన యాజకుడు అనే మాటలో ప్రధాన యాజకుడు ఎట్లా అవుతాడు ప్రభు? నిజానికి ప్రధాన యాజకుడు అంటే ఎవరు అవ్వాలి? లేవీల సంతానమే ప్రధాన యాజకులు అవ్వాలి. యేసు ప్రభు యూదా సంతానం, యూదా గోత్రంలో పుట్టాడు యేసు ప్రభు. ఈయనకి ప్రధాన యాజకత్వాన్ని ఎవరిచ్చారు? చాలా గట్టిగా వాదిస్తా ఉన్నాడు. ఈయన ప్రధాన యాజకుడు అంటా ఉన్నాడు. మనం చదివిన వాక్యంలో ఒక పేరుని ఆయన మెన్షన్ చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఇది మొజాయిక్ ప్రీస్టుడ్ కాదు, మోషేకి సంబంధించిన యాజకత్వం కాదు. ఇది ప్రభు చేసింది మోషేకి సంబంధించిన యాజకత్వం అంటే ధర్మశాస్త్రం ద్వారా సంక్రమించిన యాజకత్వం. ఇది ఎవరు చేయాలి? కేవలము లేవి సంతానం మాత్రమే చేయాలి. లేవి అనేవాడు ఉన్నాడు కదా, యాకోబు యొక్క కుమారుల్లో లేవి అనేవాడు ఉన్నాడు, 4వ వాడు. ఈ లేవి అనే గోత్రము, అతని నుంచి లేవి గోత్రం వచ్చింది. కనాన్ని వీళ్ళు ఆక్రమించుకునేటప్పుడు, కనాన్ని వీళ్ళందరూ పంచుకునేటప్పుడు, ఈ 12 మంది పంచుకుంటున్నప్పుడు ప్రభు ఏమన్నాడంటే లేవి గోత్రానికి ఏమి ఇవ్వకండి అన్నాడు. అందుకని లేవి గోత్రానికి ఒక స్వస్థలము గాని వాళ్ళ గోత్రానికి చెప్పుకునే ప్రాంతం గాని లేదు. ఇప్పుడు బెత్లెహేము ఉందనుకోండి, బెత్లెహేము యూదా సంబంధించిన ప్రాంతము అని చెప్పేస్తారు. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని యెహోషువ యూదా గోత్రీకులకు ఇచ్చేశాడు. లేవి గోత్రీకులకు ఏమి ఇవ్వలా, వాళ్ళు అట్లా ఉండిపోయారు. దేవుడు ఏమన్నాడంటే నేనే వారి స్వాస్థ్యాన్ని అన్నాడు. ఐఆమ్ దేర్ పోర్షన్, నేనే వారి స్వాస్థ్యాన్ని అని లేవీయుల గురించి చెప్పాడు. అందుకని మీరేం చేయాలి? మీరిచ్చే ఈ 10వ వంతు దశంభాగాలు అన్ని కూడా లేవీలకే చెందుతాయి. లేవీల్లో నుంచే యాజకులు రావాలి. లేవి అనే గోత్రము యాజకుల కొరకై ప్రతిష్ఠితమైన ఒక గోత్రం. ఇది ఉంటే యాజకుడుగా ఉండు, లేకపోతే ఈ ప్రత్యక్ష గుడారంలోనో తర్వాత వచ్చిన ఈ మందిరంలోనో అక్కడక్కడ ఉండే ఈ సునగోగులను సరే వీటన్నిటిలో కూడా లేవీయులు మాత్రమే పనిచేయాలి. లేవీయులు మాత్రమే ఆ ధర్మశాస్త్రానికి సంబంధించిన పనులన్నీ కూడా చేయాలి. వాళ్ళు అలా చేస్తున్నప్పుడు ఈ మిగిలిన 11 గోత్రాలు ఇచ్చే దశంభాగాలు లేవీయులకే చెందుతాయి. ఆ రకంగా చూసుకుంటే లేవి గోత్రం అనేది చాలా రిచ్ గోత్రం, అది చాలా డబ్బున్న గోత్రం. ఎందుకంటే వాళ్ళు దేవుని సేవలో ఉన్నారు కాబట్టి ప్రజలిచ్చే ఈ కానుకలన్నీ కూడా, అర్పణలన్నీ కూడా డైరెక్ట్ గా వాళ్ళకి వెళ్తాయి. ఈ లేవీలో నుంచే యాజకుడు రావాలి. యేసు ప్రభు యాజకుడు ఎట్లయ్యాడు అంటే ఇతను మెల్కీసెదెక్ అనే వ్యక్తి గురించి చెప్తా ఉన్నాడు. మెల్కీసెదెక్ అంటే మెలెక్ అంటే రాజు, సెదెక్ అంటే నీతి. మెల్కీసెదెక్ అంటే నీతి పరిశుద్ధతలకు రాజు అతను అని చెప్పి అతని పేరు మెల్కీసెదెక్. అంటే అతను ఎక్కడి నుంచి వచ్చాడు? షాలేం అనే దేశం నుంచి వచ్చాడు. షాలేము రాజు అని కూడా ఆయనకి పేరు. నిజానికి ఆ రాజ్యం ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఆయనకి ఇవ్వబడిన బిరుదు ఏంటంటే ఈయన షాలేము రాజు. ఎవరు? మెల్కీసెదెకు ఎప్పుడు అబ్రహాం కాలంలో జీవించిన వ్యక్తి. ఇతనికి దేవుని వాక్యం ఏమిటంటే మహోన్నతుడైన దేవుని యొక్క యాజకుడు అని ఇతని పేరు పెట్టారు. ఇతడు రాజు, ఇతడు యాజకుడు. ఇతడు ఆశీర్వదించాడు అబ్రహాంని. ఆశీర్వాదం అంటే ప్రాఫెసీ, ప్రవచనం ఇచ్చాడు. ఈ 3 బాధ్యతల్ని పాత నిబంధనలో నిర్వర్తించిన వ్యక్తి ఈ మెల్కీసెదెకు మాత్రమే.
మెల్కీసెదెకులో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే, షాలేం రాజు అంటే సమాధానానికి రాజు అతను. నీతికి రాజు, సమాధానానికి రాజు. నీతి పరిశుద్ధతలకి, సమాధానానికి రాజు. నీతి సమాధానములను మనం పాడతాం కదా, అది ప్రభువుకు వర్తిస్తాయి. పాత నిబంధనలో ఈ మెల్కీసెదెకు అనేవాడు అబ్రహాం యుద్ధం చేసి తిరిగి వస్తా ఉండంటే మెల్కీసెదెకు వెళ్ళి ఎదుర్కొన్నాడు అబ్రహాంని. ఎదుర్కొంటే అబ్రహాం వెంటనే ఏం చేశాడంటే, తాను తీసుకొస్తున్న తన ఆస్తిలో నుంచి 10వ వంతు దశంభాగాన్ని ఈ మెల్కీసెదెకుకి అర్పించాడు. అంటే అబ్రహాము మెల్కీసెదెకుని యాక్సెప్ట్ చేస్తా ఉన్నాడు. ఏమని? నువ్వు యాజకుడివి, యాజకులకు చెందాల్సిన ఈ దశమ భాగము మెల్కీసెదెకు వచ్చేట్టుగా అబ్రహాం ఇచ్చేశాడు. దాని గురించి ఆది కాండంలో రాయబడింది. ఇక్కడ కనపడతాడు, మళ్ళీ ఇంకెక్కడ కనపడ్డు మనకి, మళ్ళీ ఎక్కడ కనపడ్డు, ఎక్కడో కీర్తనలో ఒక చోట, హెబ్రీ పత్రికలో అనేక చోట్ల కనపడుతూ ఉంటాడు ఈ మెల్కీసెదెకు అనే వ్యక్తి. ఇతను ఎక్కడి నుంచి వచ్చాడో, ఎట్లా వచ్చాడో తెలియదు, ఇతని యొక్క వంశావళి మనకు తెలియదు. అలా వచ్చేసి తెర మీదకి వచ్చేసి ఒక్కసారిగా ఆ అబ్రహాం ఇచ్చే అర్పణలను స్వీకరించి అబ్రహాముని దీవించి వెళ్ళిపోయాడు. ఎవరు దీవిస్తారు? దీని గురించి ఈ హెబ్రీ పత్రికలోనే ఆర్గ్యూ చేస్తా ఉన్నాడు. ఎవరిని దీవిస్తారు? హెచ్చైన వాడు తక్కువైన వాడిని దీవిస్తాడు కదా. ఎవరికి అర్పణలు అర్పిస్తారు? తక్కువైన వాడు హెచ్చైన వాడికి అర్పణలు అర్పిస్తాడు కదా అని ఈ హెబ్రీ పత్రిక మీరు చదవండి, ఇందులోనే ఈ ఆర్గ్యుమెంట్ చేస్తా ఉంటాడు. కాబట్టి ఏ విధానం చూసినా కూడా అబ్రహాము కంటే మెల్కీసెదెకు అనేవాడు చాలా ఉన్నతుడు, చాలా మహోన్నతుడు అని ఆర్గ్యూ చేస్తా ఉన్నాడు ఇతను. అందులోనే ఇంకొక విషయం ఏమంటాడంటే, అబ్రహాము మెల్కీసెదెకుకి జాగ్రత్తగా ఉండండి, మెల్కీసెదెకుకి అర్పణలు అర్పించినప్పుడు అబ్రహాము గర్భంలో లేవి ఉన్నాడు అంటాడు. అబ్రహాం గర్భంలో లేవి ఉన్నాడు. నేను ఆ వాక్యం రాసుకోవాలా, నిన్న రాత్రి చదువుతున్న గబాలను నాకు వచ్చింది. అబ్రహాం గర్భంలో లేవి ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? అబ్రహాం ద్వారా ఇస్సాకు, ఇస్సాకు ద్వారా యాకోబు, యాకోబు ద్వారా లేవి రాబోతున్నాడు కదా. కాబట్టి మొత్తము ఈ తర్వాత రాబోయే ధర్మశాస్త్రానికి సంబంధించిన ధర్మశాస్త్ర అనుబంధమైన ఈ యాజక వ్యవస్థ అంతా కూడా అబ్రహాము తన గర్భంలో దాచుకున్నాడు. అబ్రహాము తన గర్భంలో దాచుకున్న ఈ యాజక వ్యవస్థ అంతటితో మెల్కీసెదెకుకి కానుకలు అర్పిస్తా ఉన్నాడు. కాబట్టి మెల్కీసెదెకు అనేవాడు చాలా ఉన్నతుడు. ఈ మెల్కీసెదెకు క్రమములో నుంచి ప్రభు వచ్చాడు అని చెప్తాడు. ప్రధాన యాజకుడు ఎట్లయ్యాడంటే లేవి ద్వారా కాదు, శారీరక సంబంధంగా ఏదో ఈ వంశావళి చదవకండి మీరు. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు మెల్కీసెదెకును చూడండి, మెల్కీసెదెకు క్రమములో యాజకుడుగా ప్రభు వచ్చాడు. ఎందుకు? కాబట్టి ఈయన నీతి సమాధానాలకి రాజు, ఈయన ఆశీర్వదిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, ఈయన మన అర్పణల్ని స్వీకరిస్తాడు అని చెప్పి ప్రధాన యాజకుడు అని పిలుస్తా ఉన్నాడు. నీతికి సమాధానానికి ఈయన రాజు. ఈ ప్రధాన యాజకుడు ఈ మోషే క్రమంలో లేదా ధర్మశాస్త్ర క్రమంలో రాలేదు. కాబట్టి యాజకుడు గురించి ఎక్కడ చెప్పారు మనకి? పాత నిబంధనలో, నిర్గమకాండంలో, లేవీ కాండంలో యాజకుడు ధర్మాలు, యాజకుడు వేసుకోవాల్సిన బట్టలు, ఆయన చేయాల్సిన పనులు, బలు, వీటన్నిటి గురించి చెప్పారు కదా. ప్రభువుకి అట్లా లేదు. ప్రభువుకి డైరెక్ట్ గా ఈ ఈ ఈ ధర్మశాస్త్ర సంబంధమైన యాజక ధర్మానికి వెలుపల ప్రభువు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఈ ప్రభు ప్రధాన యాజకుడుగా ధర్మశాస్త్రం సంబంధంగా లేడు. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన ఉచ్చులో, ధర్మశాస్త్ర సంబంధమైన పరిమితుల్లో ప్రభువు లేడు. ప్రభువుని ధర్మశాస్త్రము శాసించజాలదు. ఒక్కొక్క లేవీయుడు యాజకుడు అయిన తర్వాత ఎక్కడైనా తప్పు చేశాడని ఎవరు చెప్తున్నారు? ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రం చాలా మెటిక్యులస్ గా, చాలా తీక్షణంగా, చాలా సునిశ్చితంగా యాజకుడు అనేవాడు ఏం చేయాలి, ప్రధాన యాజకుడు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేశారు. వాటిని దాటి వెళ్ళడానికి అవసరం లేదు. ఇతను అందులోనే ఉండి అదే చదువుకుంటే అదే చేస్తా ఉంటాడు. ప్రభువుకి అట్లా లేదు. ప్రభువు ధర్మశాస్త్రానికి ధర్మశాస్త్రానికి రాజు. ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన చెప్పాడు. కాబట్టి ధర్మశాస్త్రం అనేది ప్రభువు మీద రాజ్యం చేయలేదు. ధర్మశాస్త్రం అనేది ప్రభు మీద ధర్మశాస్త్రం ఎవరి మీద రాజ్యం చేస్తుందంటే పరిమితమైన వారి మీద. ధర్మశాస్త్రం యొక్క బాధ్యత ఏంటంటే వీళ్ళు కరెక్ట్ గా చేసినట్టుగా చూడడం. దాంతో ఏమవుతుందంటే ఎవరు కూడా ధర్మశాస్త్రపు ఆ పరిధిలో నుంచి, ఆ వలలో నుంచి ఎవరు బయటికి రాలేరు. ధర్మశాస్త్రానికి ప్రభువుకి సంబంధం లేదు. ధర్మశాస్త్ర అనుసారంగా ఆయన యాజకుడు కాలేదు.
ఈయన ధర్మశాస్త్రం యొక్క అదుపాజ్ఞంలో ఉండడు. ఎందుకంటే ఈయన మెల్కిసెదెకు క్రమంలో వచ్చిన రాజు. ఈ ప్రధాన యాజకుడి యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ కొరియా వాళ్ళు వస్తున్నారు కదా, మీ గుంటూరు వచ్చారో తెలియదు కానీ విజయవాడకు వచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండండి కొరియా వాళ్ళతో. చాలా భయంకరమైన దుర్బోధలు తీసుకొచ్చేస్తా ఉన్నారు కొరియా వాళ్ళు. వాళ్ళకి బాగా డబ్బులు ఎక్కువైపోయి సౌత్ కొరియా నుంచి రకరకాలైన దుర్బోధలు. ఒకతను పాల్ యాంగిచో, డేవిడ్ యాంగిచో, అంత దుర్బోధ. ఆ బీజంలో పుట్టిన వాళ్ళు, ఆ వేళ్ళు ఇప్పుడు ప్రపంచమంతటా వెళ్ళిపోతా ఉన్నారు. అందులో ఒక భయంకరమైన దుర్బోధ ఏంటంటే చాలా ఉన్నాయి, 1-2 చెప్తాను మీకు, జాగ్రత్తగా ఉండాలి మీరు. ఒకటేంటంటే తల్లి అయిన దేవుడు ఉన్నాడు, తల్లి అయిన దేవుడు ఉంది అని చెప్పి ఒక దుర్బోధ. ఇది ఎప్పుడో 1964లో ప్రారంభమైందట, మనకు తెలియదు అది. అతను వచ్చి చెప్తా ఉన్నాడు, ఇద్దరు మన తెలుగు వాళ్ళని తీసుకుని వచ్చాడు. షార్ట్ గా ఉన్నాడు, గబో లోపలికి వచ్చాడు. ఏంటి ఎట్లా వచ్చారంటే, ప్రైజ్ లార్డ్ బ్రదర్, పొద్దున్న 7 గంటలకు వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే మావిడ కాఫీ చేయడానికి హడావుడికి వెళ్ళిపోయింది, ఎవరో తెల్లగా కనపడుతున్నాడని. హా షూ షూ షా షూ అంటున్నాడు. ఈ పేరేంటంటే యాంగ్ షూ షాంగ్ అనేదో చెప్పాడు. వీళ్ళిద్దరిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఏంటంటే, ఈయన మా చర్చి ఇండియాకి ఈయన ప్రెసిడెంట్ అండి, పెద్ద చర్చ్ ఉందండి కొరియాలో అని చెప్తున్నాడు. అదేంటి వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ అంటే దాని పేరు. మీరు ఎప్పుడన్నా గూగుల్ చేసి చూడండి. ఏం చెప్పాను? వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్. వీళ్ళు నమ్మేది ఏంటంటే తల్లి అయిన దేవుడు కూడా ఉన్నాడా ఉందో మరి తెలియదు. ఆవిడ పరలోకంలో ఉంటుంది, ఆయన పరలోకంలో ఉంటారు, వాళ్ళిద్దరు ఉంటారు. ఇంకా నేను ఎక్కువ అందులో చదవాలి, అసహ్యం వేసి ఉంటాడు. ఆవిడకి కూడా మనం ప్రార్థన చేయాలి. ఆవిడ పేరేంటంటే రాసుకొచ్చాను చూడండి, జాంగ్ గిల్జా అంటే ఆవిడ పేరు, జాంగ్ గిల్జా. ఇంకా షాకింగ్ వార్త తర్వాత చెప్తాను మీకు. ఇది మా సంభాషణ గురించి చెప్పిన తర్వాత కుర్చీలో కూర్చున్నారు, నేను ఎదురుగా కుర్చీలో కూర్చున్నాను. చెప్తున్నాడు, మా ప్రపంచమంతటా 1,50,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారన్నాడు. ఏం చేస్తారు మీరంటే, మేము కూడా దేవుని వర్షిప్ చేస్తాం. ఎట్లా చేస్తారు ఏంటంటే చెప్తా ఉన్నాడు, మీరు నమ్మాలి తల్లి అయిన దేవుడు ఉంది. మనం ఇట్లా జెండర్ దేవుడు ఏంటంటే, ఆఫ్రికా ఖండంలో ఈ రకరకాలైన బోధలు వస్తుంది సరా, యేసు ప్రభు స్త్రీయా పురుషుడా, దేవుడు స్త్రీయా పురుషుడా అనేది ఈ స్త్రీవాదం ఎక్కువైపోయింది. స్త్రీవాదం ఎక్కువైపోయి వాళ్ళు వాదిస్తా ఉన్నారు, యేసు ప్రభు నీగ్రో ఎందుకు అవ్వకూడదు, నల్లవాడు ఎందుకు అవ్వకూడదు, యేసు ప్రభు చైనీస్ ఎందుకు అవ్వకూడదు, ఇట్లాంటి వాదనలు వస్తా ఉన్నాయి ప్రపంచంలోకి. అట్లాగే ఇప్పుడు ఈ తల్లి అయిన దేవుడు అని చెప్తా ఉన్నాడు. వాళ్ళిద్దరిని అడిగాను నేను, తీసుకొచ్చిన వాళ్ళు, మీరు ఎక్కడ ఏ చర్చికి వెళ్తారు నాయన అంటే, మేము ఇదివరకు LEFకి వెళ్ళేవాళ్ళం అని అన్నారు. నేను నమ్మలా, LEFకి వెళ్ళేవాళ్ళు. అట్లా ఉంటే అలా మాట్లాడితే అలా గుమ్మం కూడా తొక్కనీరు, బయట పోమంటారు LEF వాళ్ళు. మరి మీరు ఎట్లా పడ్డారంటే, లేదండి మేము కూడా నమ్ముతామండి, విజయవాడలో ఒక చర్చ్ ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చారు ఈయన, మీరు రిటైర్ అయ్యారని తెలిసింది, అందుకే మీ దగ్గరకు వచ్చాను. నేను రిటైర్ అవ్వలేదు నాయన అన్న. లేదండి మీరు రిటైర్ అయ్యారంట, మాకు ఎవరో చెప్పారు, ఖాళీగా ఉన్నారంట కదా మీరు అన్నాడు. సరే ఖాళీగానే ఉన్నాను కానీ వాళ్ళు ఏమో నేను పాస్టర్ అనుకుంటున్నారు, మీరు మా చర్చికి అటెండ్ అవ్వండి, కొన్నిసార్లు ఈ చర్చిలో చాలా మీకు ఫ్యూచర్ ఉంటుంది అది వాళ్ళు చెప్పారు. ఈడేమో చింగ్ చాంగ్ చింగ్ చింగ్ అంటున్నాడు. గట్టిగా అడిగితే చెప్తా ఉన్నాడు, ఈ గిల్జా సిల్జా ఆవిడే దేవుడు, ఆవిడని కూడా మనం మొక్కాలి అని చెప్తా ఉన్నాడు. 5 నిమిషాలు మాట్లాడారు, 5 నిమిషాలు. మా ఇంట్లో మెయిడ్ ఉంటుంది కదా, ఇల్లు ఉడుస్తా ఉంది. నేను అమ్మా లక్ష్మి అంటే, ఏం సార్ అంది, ఆ చీపురు కట్టి తీసుకురా అన్న. ఈ ఇద్దరికి అర్థమైంది, వాళ్ళు నమ్ముంది ఇట్లా చూస్తా ఉన్నారు. తీసుకురా అమ్మా చీపురు కట్టి అన్న. తీసుకొస్తా ఉందా అని చెప్పా. ఇంకొకసారి 2 నిమిషాలు మీరుంటే కూర్చుంటే మీకు చాలా అవమానం జరుగుతుంది, వెళ్ళిపోండాను. లేవి తీసుకెళ్ళిపోయారు. భయంకరమైన ఈ దుర్బోధలు వచ్చేస్తా ఉన్నాయి. పోయిన సంవత్సరం మన బ్రదర్ మనోహ ఎవరంటే, మన ఇజ్రాయెల్ గారు ఉన్నాడు కదా, వరల్డ్ విషన్ లో చచ్చిపోయాడు. వాళ్ళ బామ్మరి మిస్సెస్ ఇజ్రాయెల్ వాళ్ళ తమ్ముడు మనోహ అని ACP. అంతా మాట్లాడుతుంటే, బ్రదర్ నేను కొరియా వెళ్తున్నాను అన్నాడు. ఎందుకంటే కొరియా వెళ్తున్నారంటే, లేదంటే నన్ను రమ్మంటున్నారు, 3 రోజుల కాన్ఫరెన్స్ ఉంది, 3 రోజుల కాన్ఫరెన్స్ లో అటెండ్ అవ్వబోదు. ఏం చెప్తున్నారంటే, నేను ఇంకా అడగలేదు బ్రదర్, వాళ్ళ డాక్టరల్ స్టాండ్ ఏంటి అనేది తెలీదు, వాళ్ళు విజిట్ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు నా కోసం, గబాల్ని కొరియా రండి, మేము అన్ని చూసుకుంటా ఉన్నారు, టికెట్ నేనే కొంటున్నాను లేండి, నేను మా ఆవిడ వెళ్తున్నా ఉన్నా.
వాళ్ళిద్దరు కూడా గ్రేడ్ 1 ఆఫీసర్స్. సరే, నన్ను చాలా జాగ్రత్త అండి, భయంకరంగా ఉంది కొరియాలో పరిస్థితి అంటే, నాకు నేను చూసుకుంటాను అన్నాడు. వెళ్ళాడు బాబు. వెళ్ళిన తర్వాత వచ్చాడు, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఫోన్ చేశాడు, ఒకసారి వస్తారంటే వెళ్ళాను. మా ఇంటి వెనకాల వాళ్ళ ఆఫీస్ ఉండేది. వెళ్ళి ఏంటి ఎట్లా జరిగింది కొరియా అంటే, ఒక్కరోజు అటెండ్ అయ్యాం బ్రదర్ కాన్ఫరెన్స్ అన్నాడు. 3 రోజుల కాన్ఫరెన్స్, ఒక్కరోజు అటెండ్. మరి మిగిలిన 2 రోజులు ఏం చేశారంటే మొత్తం తిరిగా ఊరంతా తిరిగి, సియోల్ అనే ఊరు, దేశం అంతా తిరిగి చూసాం. మరి ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అతను ఏం చెప్పాడంటే, ఇతన్ని పిలిచిన గ్రూప్ వాళ్ళంట బాప్తిస్మిచ్చి యోహానుని ప్రధాన యాజకుడిగా నమ్ముతారంట. ఈ దుర్బోధలకి మనసులోకి ఏదొస్తే అదే ఎట్లా నమ్ముతారండి అంటే, ఆయనే కదా యేసు ప్రభు గొర్రె పిల్ల అని గుర్తుపట్టింది, బాప్తిస్మిచ్చి యోహానే కదా ఇదిగో లోక పాపం మోసుకుని పోతున్న దేవుని గొర్రె పిల్లని గుర్తుపట్టింది, దేవుడు బయలుపరిచింది బాప్తిస్మిచ్చి యోహానికే, కాబట్టి ఆయన ప్రధాన యాజకుడు, బలి పశువేమో యేసుక్రీస్తు. అదంట వాళ్ళ బోధ. విచిత్రమైన బోధలు వచ్చేస్తా ఉన్నాయి, విచిత్రమైన బోధలు, దుర్బోధలు వస్తా ఉన్నాయి. అప్పుడు మరి మీరేం అడగలేదంటే, ఏం అడుగుతాం, ఊరు చూడాలి కదా అని నేను వచ్చాం ప్రసర్ అన్నాడు. వాళ్ళతో మాట్లాడి కూడా వేస్ట్. ఈ ప్రధాన యాజకుడు బాప్తిస్మిచ్చి యోహాను కాదు, ఇంకెవరు కాదు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు సాధారణమైన మనసుకి ఏమొస్తుందంటే, ప్రధాన యాజకుడు అనేవాడు బలి అర్పిస్తాడు, కానీ బలి అయింది ఎవరు? యేసు ప్రభువే కదా. ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, బలి అర్పించేవాడు, బలి అర్పణ రెండు ఒకటే. బలి అర్పించే ప్రధాన యాజకుడే తను తాను బలిగా సమర్పించుకున్నాడు. మరి బలి ఎవరు చేశారో? ఆయనే చేశాడు. ఆయన చాలా సార్లు ప్రాణం పెట్టడానికి మళ్ళా తీసుకోవడానికి నాకు అధికారం ఉన్నది అన్నాడు. వాళ్ళు త్వరగా ఆయన్ని సిలువ వేయట్లేదని చెప్పేసి టైం అయిపోతుంది కదా, 33 సంవత్సరాలు దేవుడు టైం ఇచ్చాడు, టైం అయిపోతా ఉంది. అందుకని ఆయన ఏం చేశాడంటే, ప్రధాన యాజకులను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాడు. నాకు అట్లా అనిపిస్తుంది. దేవాలయాన్ని పరిశుద్ధం చేసేటప్పుడు 3 సంవత్సరాలు ఆలయానికి వస్తానున్నాడు, చూస్తాను, వెళ్తా ఉన్నాడు. ఈ సమయంలో, ఈ సందర్భంలో ఆయన దేవాలయాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఏంటంటే, ఈ పస్కాకి ఆయన చచ్చిపోవాలి, ఈ పస్కాలోనే ఆయన సిలువెక్కాలి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఏం చేస్తున్నారు, కమాన్ క్రూసిఫై మీ అని చెప్తా ఉన్నాడు. బలి అర్పణ ఆయనే, బలి అర్పణగా మరణించింది ఆయనే, రక్తాన్ని కార్చింది ఆయనే, ప్రధాన యాజకుడు కూడా ఆయనే. ఇది ఈ ప్రధాన యాజకత్వంలోని ప్రత్యేకమైన అంశం. రెండో అంశం ఏంటంటే, ఈ ప్రధాన యాజకత్వంలోని ప్రత్యేకమైన రెండో అంశం ఏంటంటే, సాధారణంగా బలిచ్చేటప్పుడు మరణశిక్ష విధించారనుకోండి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కొంత సానుభూతి ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో అయితే బాగా సానుభూతి, చూడగానే ఏడుస్తూ ఉంటారు. ఈ ముసుగేసి చేసేవాళ్ళు కూడా ముందు చెప్తారు, అయ్యా క్షమించు, నా బాధ్యత మూలంగా నేను ఊరేస్తున్నాను, నా మీద మనసులో ఏమి పెట్టుకోవద్దని చెప్పి, ఈ ఉరి తీయబడే వాడికి ఉరి తీసేవాడు వెళ్ళి ముందు వేడుకుంటాడు, ప్రార్థన చేస్తాడు. అంతా అక్కడే. ఇప్పుడు ఎలక్ట్రిక్ చైర్ లో పెడతారు అమెరికాలో అయితే, వాళ్ళు కూడా చాలా బాధపడితే కన్నీరు గారుస్తారు. చాలా తక్కువ టైంలో, 1 సెకండ్ లో పోద్దా, 2 సెకండ్లో పోతే బాగుండు ప్రాణం అనుకుంటారు, అనుకుని శిక్ష విధిస్తారు. ఈ ప్రధాన యాజకుడు ఈ బలి పశువుకు అట్లా కాదు. ఈ పురాతన కాలంలో ఈ ప్రత్యక్ష గుడారంలో బలులర్పించేటప్పుడు బలికి తీసుకొచ్చిన పశువు పరిశుభ్రంగా ఉందా లేదా అని ముందు చెక్ చేస్తారు. దీనికి ఎక్కడైనా చిన్న చిన్న కురుపులు ఉన్నాయా, ఎక్కడైనా మచ్చలు ఉన్నాయా, లేకపోతే కాలేమన్నా విరిగిపోయిందా, దాన్ని నడిపించి చూస్తారు. పావురాలు వస్తే పావురాలను చాలా క్షుణ్ణంగా చూస్తారు. క్షుణ్ణంగా చూసి అది పరిశుభ్రంగా చక్కగా ఉంటేనే బలి అర్పిస్తారు. ప్రభువునట్లా ఎవరు చూడలా. ప్రభు అప్పటికే చాలా నలిగిపోయాడు. బాగా హింసించి మరణశిక్ష విధించడం అనేది చాలా అరుదుగా జరిగేది. అది కేవలం రోమా ప్రభుత్వం, కేవలం ఈ పారసీక పర్షియన్ విధించరా, అందులోనే అది చెల్లుతుంది. ప్రపంచంలో ఇంకెక్కడా లేదది. ప్రపంచంలో మరణశిక్ష విధించినప్పుడు ఒక్క క్షణంలో మరణశిక్ష జరిగిపోవాలి, అమలైపోవాలి. ఈయన రోజంతా శ్రమ పెట్టారు. క్రీస్తు శకం 325వ సంవత్సరంలో, క్రీస్తు శకం 320 అంటే యేసుప్రభు చనిపోయి 320 సంవత్సరాలకి ఒక దుర్బోధ పుట్టింది. ఆ దుర్బోధ ప్రకారం ఏరియస్ అనేవాడు ఒక దుర్బోధ లేవనెత్తాడు. ఆయన కూడా చాలా పెద్ద స్కాలర్, పెద్ద పాస్టర్ గారు. ఆయన ఏమన్నాడంటే, తండ్రి అధికుడు, కుమారుడు అధముడు. తండ్రి తర్వాతే కుమారుడికి శక్తి ఇచ్చింది తండ్రి, కుమారుడిని పంపించింది తండ్రి,
కాబట్టి తండ్రి అనేవాడు ఫస్ట్, కుమారుడు అనేవాడు సెకండ్, పరిశుద్ధాత్మ అనేవాడు థర్డ్ అని చెప్పేశాడు. ఆ రోజుల్లో ఈ బైబిల్ జ్ఞానం అంతగా లేదు కాబట్టి ఈ బైబిల్ కూడా ఒక్క బైబిల్ గా కొత్త నిబంధన ఇంకా అప్పటికి అవ్వలేదు. అప్పటికి క్యానన్ ఎక్సర్సైజ్ జరగల. కాబట్టి ఎక్కడెక్కడో పుస్తకాలు వస్తా ఉండండి, ఎక్కడెక్కడో పత్రికలు వస్తా ఉండే, చదువుకుని ఆరాధిస్తా ఉన్నారు. అప్పుడు ఆ టైంలో ఇతను ఇలా చెప్పేసరికి సంఘము దాదాపు రెండు ముక్కలైపోయి ఒకటేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే బ్యాచ్ ఒకటి, ఇంకొకటేమో తండ్రి పెద్ద కుమారుడు చిన్న అనే బ్యాచ్ ఇంకొకటి. దీన్ని ఏరియానిజం అన్నారు. ఏరియానిజం అనేది యూదాయిజం తర్వాత యూదా మత సంబంధించిన దుర్బోధ ఒకటి ఉంది. దాని తర్వాత నాస్తికుల దుర్బోధ వచ్చింది. ఈ రెండు దుర్బోధల తర్వాత ఏరియానిజం అనేది, ఈ దుర్బోధ చాలా ప్రమాదకరమైన దుర్బోధగా పరిణమించింది సంఘంలో. అప్పుడు చక్రవర్తి, మొట్టమొదటి చక్రవర్తి అయిన కాన్స్టాంటైన్ అనేవాడు ఏం చేశాడంటే ప్రపంచం నలుమూలల నుంచి ఈ సంఘ నాయకుల్ని పిలిపించి నైసియా అనే చోట ఒక కౌన్సిల్ పెట్టాడు. అది మొట్టమొదటి కౌన్సిల్, అది మొట్టమొదటి జెరూసలేం కౌన్సిల్. తర్వాత ఈ కౌన్సిల్ చాలా మంది వచ్చారు, వేలాదిగా. ఈ బిషప్లు అనేవాళ్ళు, పాస్టర్లు అనేవాళ్ళు, డీకన్స్ అనేవాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు. ఈ బైబిల్ కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్లు అందరిని పిలిచాడు. అందరూ వచ్చి కూర్చుంటే వాళ్ళందరికి మీటింగ్ పెట్టి ఏరియానిజం గురించి మీరు చర్చించండి అన్నాడు. వాళ్ళు చర్చిస్తా మన భారతదేశం నుంచి కూడా కేరళ నుంచి ఇద్దరు బిషప్లు వెళ్ళారు, ఇద్దరు క్రైస్తవ నాయకులు. ఆ టైంలో 325లో వాళ్ళు చర్చించిన తర్వాత ఏం చేశారంటే ఈ ఏరియస్ అనేవాడిని, అంటే ఈ దుర్బోధని సృష్టించిన వాడిని సంఘం నుంచి బహిష్కరించేశారు. అప్పుడు అథనేషియస్ అని చెప్పి ఒక అలెగ్జాండ్రియా నుంచి వచ్చిన ఒక పాస్టర్ గారు, చాలా తెలివైన వాడు, చాలా భక్తిపరుడు. అతను ఏం చేశాడంటే మనకి ఇక పోను ఇట్లాంటి సమస్యలు వస్తాయి కాబట్టి మనం ఒక విశ్వాస ప్రమాణాన్ని రాసుకుందాం అనుకున్నారు. ఇంగ్లీష్ లో క్రీడ్ అంటాం. విశ్వాస ప్రమాణం అంటే వాక్యము చదువుతాం, దాని తర్వాత ఏం చేస్తామంటే నా విశ్వాస ప్రమాణాన్ని నేను ప్రకటన చేస్తా. ఎక్కడ చేస్తా? సంఘంలో చేస్తా, ఇంట్లో చేస్తా, ఎక్కడున్నా కూడా ఈ విశ్వాస ప్రమాణం అనేది చాలా ప్రాముఖ్యం అని చెప్పి ఆ విశ్వాస ప్రమాణాన్ని ఆయనతో పాటు కొంతమంది ఆయన నాయకత్వంలో దాన్ని తయారు చేశారు. క్రీడ్ అంటాం. మీరు లూథరన్ చర్చికి కానీ సిఎస్ఐ చర్చికి కానీ వెళ్తే అక్కడ ఈ క్రీడ్ చదువుతారు. వాళ్ళు ఎప్పుడో రాసింది అది. ఆ క్రీడ్ ని వాళ్ళు చదువుతారు. ఏంటి ఆ క్రీడ్? ఏంటి ఆ విశ్వాస ప్రమాణం? ఆ విశ్వాస ప్రమాణం ఏంటంటే దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన సృష్టికర్త, కుమారుడు యేసుక్రీస్తు ప్రభు దేవునితో సమానుడు అని చెప్పి, పరిశుద్ధాత్ముడు దేవునితో సమానుడు అని చెప్పి, తర్వాత యేసు ప్రభు కన్యక గర్భంలో పుట్టాడు. ఇవన్నీ కూడా విశ్వాసానికి సంబంధించిన చాలా కీలకమైన అంశాలు. అందులో చెప్తా కిందకు వచ్చేసరికి అంటాడు ఆ విశ్వాస ప్రమాణంలో ఈయన పొంతి పిలాతు కింద శ్రమలు పడి మరణించాడు అని ఉంటుంది. ఆ విశ్వాస ప్రమాణం శ్రమలు పడి మరణించడం, ఈ శ్రమలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత అపొస్తలుల విశ్వాస ప్రమాణం, అందులో కూడా శ్రమలు పొంది మరణించాడు. శ్రమలు అంటే ఈ రోజుల్లో తెలుగు వాళ్ళు శ్రమలు అనుకోవద్దండి, హింస అనండి. హింస పొంది మరణించాడు. ఈ ప్రధాన యాజకుడు అనేవాడు మరణించడం మాత్రమే కాదు, కానీ హింస పడి ఇప్పుడు మనం ఎవరికైనా చెప్పేటప్పుడు యేసు ప్రభు మీ పాపాల కొరకు చనిపోయాడని చెప్పకూడదు. మనం ఏం యేసు ప్రభు మీ పాపాల కొరకు శ్రమలు పడి మరణించాడు, హింసను అనుభవించి మరణించాడు. ఈ హింస అనేది లేకపోతే ఆయన మరణం కూడా అందరి మరణాలాగానే ఉంటుంది. ఎంతో మందిని సిలువేస్తా ఉన్నారు, ఎంతో మందిని ఊరిదిస్తా ఉన్నారు, ఎంతో మంది తల నరికేస్తా ఉన్నారు. ఈ హింస అనేది, శ్రమలు అనేది ఇది ప్రత్యేకం కాకపోయినట్లయితే, యేసు ప్రభు యొక్క మరణంలో, ఈ గుడ్ ఫ్రైడే అనుభవంలో ఇది ప్రత్యేకమైనది కాకపోయినట్లయితే, యెషయాలో 53వ అధ్యాయంలో అతను ఎందుకు ఎట్లా రాస్తాడు? ఎందుకు ఎట్లా ప్రవచనం చెప్తాడు? ఆయన పడే హింసల గురించి, ఆయన పడే శ్రమల గురించి ఎందుకు ఎట్లా రాస్తాడు? ఈ ప్రధాన యాజకుడి యొక్క గుండె ఎంత విశాలమైనదంటే ఆ శరీరం మీద, ఆ మనసు మీద, ఆ ఆత్మ మీద జరిగే ఆ హింసని, ఆ వేదన, యాగనిని ఆయన భరించాడు. మరణించేంత వరకు భరించాడు. ఆయనలో నుంచి ప్రాణం అనేది వెళ్ళిపోయేంత వరకు భరించాడు. ఆ హింస ఎవరు భరిస్తారు? 3 రకాలైన హింసలని చెప్పాను కదా. శారీరక భౌతిక సంబంధమైన హింస, మానసిక సంబంధమైన హింస, ఆత్మ సంబంధమైన హింస. ఈ ప్రధాన యాజకుడు అనేవాడు తనకి ఇవ్వబడిన అన్ని ప్రివిలేజెస్ ని ప్రశ్నపెట్టి, అన్ని ఆధిక్యతల్ని పక్కన పెట్టి, ఒక మాట దేవుణ్ణి అడిగితే, ప్రభువా
నాకు సహాయం కావాలని దేవదూతలను పంపించంటే ఆయన 12,000 మంది దేవదూతలను పంపిస్తే అందులో ఒక్కొక్క దేవదూతకి ఒక్క రాత్రిలోనే 1,80,000 మందిని చంపగలిగే, 1,80,000 మందిని హతమార్చగలిగే అంత శక్తియుక్తులుంటే ఒక అక్షౌని 12,000 మంది, 12 లక్షల మంది, 12 కోట్ల మంది దేవదూతల్ని పంపించగలిగే దేవుడు అడిగితే పంపిస్తాడు కదా. ఇట్లాంటి అంత ప్రాముఖ్యతని, అంత ప్రివిలేజ్ ని ఆయన వదిలేసుకుని చాలా బలహీనుల్లాగా ఆయన చనిపోయాడు కదా. ఎట్లాంటి ప్రధాన యాజకుడితను ఈయన, ఎట్లాంటి ప్రధాన యాజకుడు. శారీరకంగా ఆయన హింస పెట్టారు. అది మనం పదే పదే చెప్పుకోవడం కూడా మంచిదే, మరీ ఎక్కువ చెప్పుకోకూడదు. చిన్నప్పుడు ఏదో ఊరెళ్ళి వస్తాను, చిన్నప్పుడు, మరీ చిన్నప్పుడు మా ఊరు ఎక్కడ గుడివాడ దగ్గర ఉంటుంది. అక్కడి నుంచి ట్రైన్ లో వస్తున్నారు. ప్యాసింజర్ చాలా లేట్గా అయింది. స్టేషన్ దిగిన తర్వాత మా ఇంటికి వెళ్ళాలి గిరిపురం. రిక్షా మాట్లాడుకుని, రిక్షాలు ఉండే ఆ రోజుల్లో, మాట్లాడుకుని వస్తా. అప్సరా అనే సినిమా హాల్ ఉంది. ఆ సినిమా హాల్ పక్కన వస్తా ఉన్నా. సెకండ్ షో అవుతా ఉంది. సెకండ్ షోనా ఫస్ట్ షోన్ అవుతా ఉంది. ఈ సెకండ్ షో ఫస్ట్ షోలకి సినిమా హాల్ వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఈ రోజులు అన్ని ఏసీలు వచ్చేసిన, ఆ రోజులు ఏసీలు ఏం చేసేవాళ్ళు అంటే తలుపులన్నీ తీసేవాళ్ళు. బయట నుంచి లైట్ రాదు, పగలైతే కష్టం లైట్, తలుపులను తీసేవాళ్ళు. ఆ పక్క నుంచి వస్తున్న పెద్ద పెద్ద ఏడుపులను పడతా ఉన్నాయి సినిమా హాల్లో నుంచి. నేను భయపడిపోయా, ఏంటి ఎవరు ఏడుస్తున్నారు, పెద్ద గగ్గోలు పెట్టి ఏడ్చేస్తున్నారు లోపల. అప్పుడు రిక్షావాడిని అడిగా, ఏంటి ఎందుకు ఏడుస్తున్నారంటే కరుణామయుడు సినిమా ఆడుతుంది బాబు అని చెప్పారు. కరుణామయుడు సినిమా ఆడుతుందంట. ఎందుకు ఏడుస్తున్నారు లోపల, యేసు ప్రభు సిలువ మోసుకుని వెళ్తా ఉంటుంటే ఆ శ్రమలు చూసి ఓ ఏడ్చేస్తా ఉన్నారు. బళ్ళు కట్టుకొచ్చిన వాళ్ళు యేసు ప్రభు ఆ వేషం వేసిన అతను ఆ వేషం నాటకాలు ఆడుతుంటే ఒకటే ఏడ్చేస్తా ఉన్నారు. వాళ్ళకి తెలియదు గుడ్ ఫ్రైడే యొక్క అర్థం తెలియదు. గుడ్ ఫ్రైడే అనగానే మొహాలు మార్చేసుకుని ఒకలాగా, అమ్మో వాళ్ళు గుడ్ ఫ్రైడే, వాళ్ళు నేను అన్నం తినకూడదు, మాంసం తినకూడదు, అట్లా అనుకోకండి. ఇది గుడ్ ఫ్రైడే. యేసు ప్రభు మన పాపాల కొరకు చనిపోయాడు. ఇది మనం నిర్ణయించింది కాదు, మనం చేసింది కాదు, మనం అనుకున్నది కాదు. మనం అనుకున్న రక్షణ మార్గం ఇది కాదు. మనం అనుకున్న రక్షణ మార్గం ఏంటి? మనం అనుకున్న రక్షణ మార్గం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి వారణాసి వెళ్ళడం, సంవత్సరానికి ఒకసారి ఋషికేశ్ వెళ్ళడం, సంవత్సరానికి ఒకసారి ఇంకౌట్ దగ్గరికి వెళ్ళడం, ఆ గుడికి అంతా ఇవ్వడం. ఇది మన పద్ధతి. ఆయన ప్రణాళిక వేరుగా ఉంది. ఆయన ప్రణాళిక ఏంటంటే యేసు ప్రభుని లోకానికి పంపించేసి యేసు ప్రభు యొక్క శ్రమలు, హింస, మరణం ద్వారా మనల్ని విడుదల చేయాలని చూశాడు. ఈ శారీరక సంబంధమైన శ్రమ గురించి 53వ అధ్యాయంలో యెషయా ప్రవచిస్తా ఉన్నాడు. ఇది ఒక పుస్తకం నేను చదువుతుంటే ఆ పుస్తకం అన్నాడు, ఆయన ముఖము చెక్కుముకి రాయి వలె అయిపోయిందని చెప్తాడు కదా. ప్రజలు చూడనొల్లని వాడుగా ఉన్నాడంట. స్వరూపము లేదు, సొగసు లేదంట. అతను రాస్తా ఏమన్నాడంటే, ఒక రోడ్డు మీదకి వచ్చిన ఒక పశువు, ఒక జింక వచ్చి ఒక లారీ కొట్టేసింది అనుకోండి. ఇటు నుంచి ఒక లారీ కొట్టేసి, అటు నుంచి ఒక లారీ కొట్టేసింది, అలా పడిపోయింది. లేచిన తర్వాత మనకు తెలియట్లా అదేంటి, ఏ జంతువో తెలియట్లా. అది గాడిదలాగా ఉందా, లేకపోతే గుర్రంలాగా ఉందా, కుక్కలాగా ఉందా, మేకలాగా ఉందా, జింకలాగా ఉందా, మనకు తెలియట్లా. ప్రభు పడిన శ్రమలో ప్రజలు ఆయన చూస్తా ఉంటే ఆయన మనిషా మృగమా అన్నది తెలియట్లా, మనిషా జంతువు అన్నది తెలియట్లా. ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారా? ఈ శరీరంలో వాళ్ళు, ఈ పిలాతు ఏం చేశాడంటే, పిలాతు పెద్ద మూర్ఖుడు. ఆయనకి ఇష్టం లేకపోయినా సరే ప్రజల్ని సంతోషపడిపోయి, ప్రజలు చాలా సరేలే కొట్టేసేవాళ్ళే, ఇక వదిలిపెట్టలే అంటారేమో అనుకుని ఆయన కొరడాతో కొట్టించాడు. కొరడాలతో కొడతా ఉంటుంటే ఈ శరీర భాగాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి కదా. పుట్టేసరికి ఈ మాంసం ముద్ద ఇట్లా వచ్చేస్తుంది బయటికి, ఇలా వచ్చేస్తుంది, అలా వచ్చేస్తుంది. ఇంకా ఆయన నడుస్తూ ఉంటుంటే చిన్న చిన్న మాంసం ముద్దలు కింద పడిపోతా ఉన్నాయి, కారెమ్మట పడిపోతా ఉన్నాయి. రక్తం కారేది కారుతానే ఉంది. కొన్ని చోట్ల రక్తం గడ్డకట్టుకుపోయి రక్తం రాకుండా ఆపేస్తా ఉన్నాయి ఈ గాయాలు. అలాంటి ఒక మూర్ఖ పని పిలాతు చేశాడు. అంత శ్రమ పడ్డాడు. అప్పటికే మరి ఒకవేళ మొహానికి ఆ కొరడాలు తగిలియలేదో తెలియదు, కానీ అప్పటికే మొహం అంతా పీకిపోయి ఆ గెత్సెమనే తోటలో నుంచి మొదలైన ఈ పోరాటము, ఈ అన్నా దగ్గరికి వెళ్ళడం, కైప దగ్గరికి వెళ్ళడం, అక్కడి నుంచి హేరో దగ్గరికి వెళ్ళడం, అక్కడి నుంచి పిలాతు దగ్గర రావడం, మళ్ళీ పిలాతు దగ్గర, ఈ తిరుగుళ్ళన్నిట్లో కూడా అలసిపోయి ఉన్నాడు. ఆయన వదిలిపెడితే పడిపోయేటట్టుగా ఉన్నాడు. ఎవరైనా దాహం ఇచ్చారా? గెత్సెమనేలో ఎప్పుడు వెళ్ళారు? రాత్రి వెళ్ళారు, పొద్దున్న వచ్చి పట్టుకున్నారు ఆయన. అక్కడి నుంచి ఈ మధ్యాహ్నం వరకు ఎవరైనా తాగడానికి ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు.
ఇచ్చే అవకాశం లేదు. యేసు ప్రభుని మామూలుగా అయితే మామూలు ఖైదీలు ఉంటారు సరే, వాళ్ళ కొరకు ప్రత్యేకంగా సన్హెడ్రిన్ మహాసభ రాత్రిపూట సమావేశం కాదు, తెల్లారే సమావేశం అవుతుంది. చీకటిలో సన్హెడ్రిన్ మహాసభ సమావేశం అవడానికి వీల్లేదు. కానీ వాళ్ళు దాన్ని అతిక్రమించి యేసు ప్రభు కొరకు పొద్దున్నే 3 గంటలకు 4 గంటలకు అందరూ వచ్చి కూర్చున్నారు స్నానాలు చేసి. ఎవరు మంచినీళ్ళు ఆఫర్ చేశారు ఆయనకి? ఎవరు ఆయనతో కొంచెం మంచిగా మాట్లాడారు? ఈ రోజుల్లో అయితే ఏమయ్యా ఏం చేసి వచ్చావు? అయ్యో పాపం పిల్లలు ఉన్నారా అని అడిగే పోలీసులు ఉన్నారు. ఆ రోజుల్లో ఎవరు లేరు కదా. ఒకవేళ ఉన్నా కూడా రోమా వాళ్ళకి అసలు ఈ యూదా భాష వస్తుందో రాదో కూడా తెలియదు. ఇంకా మనవాళ్ళు అనుకున్న వాళ్ళు ఎక్కడో మూలన కూర్చుని యోహాన్ చూస్తా ఉన్నాడు, బయట కూర్చుని పేతురు ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. నాకు తెలియదు అసలు ఆయన ఎవరు అంటున్నాడు. మా అమ్మ తోడు, మా నాన్న తోడు, దేవుని తోడు, ధర్మశాస్త్రం తోడు, నాకు ఆయన ఎవరో తెలియదు. ఒకవేళ తెలిసిందే నిజమైతే నేను ఇట్లా శాపనార్థాలు పెట్టుకుంటా ఉన్నాడు. ఇంకొక ప్రేమించిన శిష్యుడు, ఆయన గురించి ఎవరు పట్టించుకున్నారు? నలిగిపోయాడు ప్రభు, నలిగిపోయాడు. స్వరూపమైనను సొగసైనను లేదంట, ఒక జంతువులాగా కనిపిస్తా ఉన్నాడు ప్రభు. శారీరక సంబంధమైన శ్రమ. రెండవది మానసిక సంబంధమైన శ్రమ. మానసిక సంబంధమైన మెంటల్ యాగనీ అంటాం. మెంటల్ యాగనీ అనుభవిస్తా ఉన్నాడు. ఏంటి మెంటల్ యాగనీ? మెంటల్ యాగనీ ఏంటంటే, సరే ముందుగానే ఈయనే ప్రవచనం చెప్పాడు, యోధా నువ్వే నన్ను పట్టిస్తావని చెప్పేసి తొందరగా చేసి అన్నాడు. కానీ ఆ యాగనీ ఉంటుంది కదా, 3.5 సంవత్సరాలు నాతో కలిసి తిన్న వ్యక్తి, నా బల్ల దగ్గరే తిన్న వ్యక్తి తన మడమని నాకు వ్యతిరేకంగా ఎత్తాడంటే ఆ మెంటల్ యాగనీ, మానసిక సంబంధమైన వేదన్ని ఆయన భరించలేకపోతా ఉన్నాడు. మరొకటి ఏంటంటే 10 మంది శిష్యులు పారిపోయారంటే. ఎక్కడ పారిపోయారు తెలియదు, అందరూ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. అంతకు ముందే ఏమన్నారు వాళ్ళు? ఆ రాత్రి ఏమన్నారంటే, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళినా మేము వస్తాం, నీకోసం మా ప్రాణాలైనా ఇచ్చేస్తాం మేము. ప్రభు చెప్తా ఉన్నాడు వాళ్ళకి, ఇట్లా వస్తున్నాడు మనం తీసుకెళ్ళిపోతాడు అంటే. పేతురు అన్నాడు నేను నరికేస్తాను అది ఇది అంటే, మిగిలిన వాళ్ళందరూ అదే అన్నారు. మిగిలిన వాళ్ళందరూ పేతురు మాటే మా మాట, నీ కోసం చావడానికి కూడా సిద్ధం. ఎప్పుడైతే శత్రువు వచ్చాడు, శత్రువు తన ఏజెంట్ పంపించి ఆయన ముద్దు పెట్టించాడో ఒక్క క్షణంలో మాయమైపోయారు వాళ్ళు. ఈ శత్రువు పంపిన ఏజెంట్ ఇప్పటి వరకు ప్రభుతో ఉండి, ప్రభుతో కలిసి తిని కలిసి లాభపడి, ఈ శిష్యుడు ఆయన వచ్చి ముద్దు పెట్టుకుని బోధకుడా నీకు శుభము, షాలోం అంటున్నాడు. ఏంటి షాలోం? రేపు పొద్దున సిలువ నీకు షాలోం అవుతుందా? ఇంకొక శిష్యుడు ఆయన బయటకు వచ్చేసరికి అలా చూసేసరికి పేతురు ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పేస్తాడు 3 సార్లు. మానసిక సంబంధమైన శ్రమ. సిలువ మీద వేలాడుతూ ఉంటుంటే ఎదురుగా తల్లి దుఃఖిస్తా ఉంది, శిష్యుడు పక్కనున్నాడు. ఎంత మానసికంగా ఎంత తల్లడిల్లిపోతా ఉన్నాడు ప్రభు. శారీరకమైన ఈ శ్రమ ఎట్లానే ఉంది, మానసిక సంబంధమైన శ్రమ, తల్లడిల్లిపోతా ఉన్నాడు ఈ ప్రధాన యాజకుడు. ఇది శ్రమలు పడే ప్రధాన యాజకుడు. ఈయన కిరీటాలు పెట్టుకుని, అంగీలు వేసుకుని, ఏఫోదు ధరించి చాలా ఇట్లా బోర విరుచుకుని నడిచే ప్రధాన యాజకుడు కాదండి. ఈయన శ్రమలు పొందటానికే వచ్చిన ప్రధాన యాజకుడు. ఆత్మ సంబంధమైన శ్రమ, ఇది 3వ శ్రమ. దీనికి సాటి అయిన శ్రమ ఎప్పుడూ ఎక్కడా ఉండదు. చాలా నిశ్చితమైన చాలా సన్నిహితమైన సంబంధము తండ్రితో కలిగి ఉన్నాడు ప్రభు. ప్రతినిత్యము ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రతినిత్యము తండ్రితో సహవాసం చేస్తా ఉన్నాడు. తండ్రి అని చెప్తా ఉంటే ఆయన ఇదిగో నా కుమారుడు నేను సంతోషపడుతున్నానని చెప్తా ఉన్నాడు. ఈయన మాట వినండి అని చెప్తా ఉన్నాడు. ఈయన మాట వినండి, ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టేయండి, కుమారుడిని పంపించాను కదా, కుమారుడు యొక్క మాట వినండి అని శిష్యులకు చెప్తా ఉన్నాడు, అందరికీ చెప్తా ఉన్నాడు. తండ్రి చెప్తా ఉన్నాడు, నేను ఆనందిస్తున్నాను నా కుమారుడు అంటా ఉన్నాడు. కుమారుడేమో తండ్రిని వదిలిపెట్టాడే. ప్రతి నిమిషం కూడా తండ్రికే చూస్తాం. అద్భుతం చేయాలంటే తండ్రికే చూడటం. చీకటి పడిందా, కొండ మీద ఎక్కి తండ్రితో ముచ్చటించడం. ఈ సన్నిహితమైన సంబంధం అసలు యుగాలు తరతరాలు భూమి పుట్టక ముందు కాదు, అసలు మొదటి నుంచి కూడా వాళ్ళిద్దరే కలిసి ఉన్నారు కదా, వాళ్ళు ముగ్గురే కలిసి ఉన్నారు కదా. ఆ సన్నిహితమైన సంబంధం యేసు ప్రభు వారు మానవుడిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా అది కంటిన్యూ అయింది. ప్రభు కొరకు, మనందరి కొరకు, పాపాల కొరకు, సిలువ కొరకు దేవుడు ఏం చేశాడంటే పరలోకాన్ని 33.5 సంవత్సరాలు ఖాళీ చేశాడు. ఇప్పుడు ఈ దూతలందరూ ఎవరిని పొగుడతారు, ఎవరికి పాడతారు? దూతలు పరిశుద్ధుడు అని ఎవరికి చెప్తారు? దూతలందరూ ఖిన్నులైపోయి
ముఖాలు మార్చేసుకుని ఉన్నారు అక్కడ పరలోకంలో. 33.5 సంవత్సరాలు పరలోకంలో యాక్టివిటీ లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? కుమారుడు లేదు కదా, కుమారుడు లేడు కదా. కుమారుడు ఉంటేనే కదా ఇంటికి శోభ. కుమారుడు పిల్లలు ఉంటేనే కదా ఇంట్లో అల్లరి. పిల్లలు లేకపోతే ఇల్లంతా ఖాళీ, సున్సాన్, శూన్యము. పరలోకాన్ని దేవుడు తనకున్న మహా ప్రేమను బట్టి, మన మీద ఉన్న ప్రేమను బట్టి, ఈ భూలోకం మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన ఏం చేశాడంటే పరలోకాన్ని 33.5 సంవత్సరాలు ఖాళీ చేసి పడేసుకున్నాడు. కానీ కుమారుడితో సంబంధాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నాడు. గెత్సెమనే వనంలో అది చిట్ట చివరి అక్కడ ప్రభు గమాలని ఒక మాట, ఈ గిన్నెను తొలగించి నీ చిత్తమైతే అన్నాడు. అన్న వెంటనే గుండె ఆగిపోతే నాకు. ప్రభు దేవుడు పరలోకం నుంచి సరే కుమారుడా గిన్నెను తొలగించేస్తానండి అన్నాడు అనుకోండి, ఏమైపోయేవాళ్ళం మనం? ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళమా మనం? తండ్రి ప్రేమ కుమారుడి ప్రార్థనని అంగీకరించకుండా అడ్డుపడింది. ప్రేమ ఎవరి మీద ప్రేమ? మనందరి మీద ప్రేమ. మన మీద ప్రేమతో ఆయన ఏం చేశాడంటే యేసు తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క ప్రార్థనని వినకుండా చెవులు మూసుకున్నాడు. కానీ ప్రభు వెంటనే దాన్ని కనిపెట్టేసి అన్నాడు, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే జరగాలి. ఈ గిన్నెలో తాగుతా నేను. అంతకుముందే చెప్పాడు, నాకు గిన్నె ఉంది, గిన్నెలో నాకు ఒక పానీయం ఉంది, ఆ పానీయాన్ని నేను తాగిపోతా ఉన్నాను. కన్నీళ్ళ, రక్తం ఇవన్నీ కలుపుని తాగిపోతా ఉన్నా. ఈ లోకం యొక్క పాపాలన్నీ కూడా గిన్నెలో పెట్టి దేవుడు నాకు ఇవ్వబోతా ఉన్నాడు. నా తండ్రి నాకు ఇవ్వబోతా ఉన్నాడు. తండ్రి నాకు ఇచ్చే గొప్ప బహుమానం ఏంటంటే పాపాలన్నీ కూడా ఒక గిన్నెలో పోసేసి నాకు ఇవ్వబోతా ఉన్నాడు. నేను దాన్ని తాగబోతా ఉన్నా, మీరు తాగలరా అని అడిగారు. వాళ్ళకి అర్థం కాల. ఇదే ఇక్కడ రాశాడు కదా, మందులైపోయినా ప్రభు అన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు అన్నారు, మేము తాగలం అన్నారు. ఏం తాగుతారు వాళ్ళు? ఎదుటివాడి కష్టాన్ని చూసి కదలలేని వాడు ఆకాశం నుంచి అగ్ని కురిపించి వీళ్ళందరినీ నాశనం చేద్దామా అని అడిగిన వాళ్ళు ఈ పాపాలన్నీ కూడా తాగేస్తామని చెప్తా ఉన్నారు శిష్యులు. కుదరదండి, నీ చిత్తమే నెరవేరును గాక అన్నాడు. అంత సన్నిహితంగా ఉన్నవాడు. ఒక్క గెత్సెమనేలోనే ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు సపర్యలు చేసిరి అని చూస్తాం. ఈ మధ్యలో ఎక్కడో మోషే ఏలియాలు వచ్చి ఆయనతో మాట్లాడతారు ఉండరి. తర్వాత గెత్సెమనేలో ఒక దూత ఆయన కనపడి ఆయన బలపరిచిన వాక్యం కూడా ఉంది. అక్కడికి ఆగిపోయిందండి. గెత్సెమనే నుంచి బయటకు వచ్చాడా, ఇక కనెక్షన్ ఆగిపోయింది. కనెక్షన్ కట్. పైన దేవునితో కనెక్షన్ కట్. దేవుడు చూస్తా ఉన్నాడు. ఈయన పడే శ్రమలన్నీ చూస్తా ఉన్నాడు. దేవుడు కదిలిపోతా ఉన్నాడు. మనం యేసు ప్రభు యొక్క కష్టాలు, కన్నీళ్లు, ఈ వియోగము, ఈ ఎడబాటు ఇదే చూస్తున్నాం. కానీ దేవుడు అనుభవించిన నరక యాతన, దేవుడు తన హృదయంలో పడిన వేదన, ఆగని, దాని గురించి ఎప్పుడన్నా ఆలోచించాము మనం? ఆయన కదిలిపోతా ఉన్నాడు. దేవదూతలందరూ భయపడిపోతా ఉన్నారు ఆయన ముఖాన్ని చూసి. దేవుని దగ్గరికి వెళ్ళడానికి భయపడిపోతా ఉన్నారు. స్తుతులు చెప్పడానికి కూడా భయపడిపోతా ఉన్నారు. అంత వేదనలో దేవుడు పరలోకంలో కూర్చొని చూస్తా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన వేదనది, ఆత్మ సంబంధమైన శ్రమలు, ఆత్మ సంబంధమైన హింస. శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఈ శారీరక సంబంధమైన శ్రమలు నిజానికి ఆయన హృదయంలోకి తీసుకోవాలి. అలాగ బాధపడి చివరికి అన్నాడు, తండ్రి వీళ్ళందరూ నాకు చేశారు కదా, వీళ్ళని క్షమించేసే నువ్వు అని తండ్రికి చెప్తా ఉన్నాడు. వీళ్ళని క్షమించేసే, ఎందుకంటే దే కుడ్ నాట్ హర్ట్ మై హార్ట్. నా శరీరాన్ని హర్ట్ చేశారు, గాయపరిచారు, కానీ నా హృదయంలో లోతైన గాయం వాళ్ళు చేయలేకపోతా ఉన్నారు. ద్రోహం చేశారా? నో ప్రాబ్లం. కొట్టారా? నో ప్రాబ్లం. చదువు సంధ్య లేని వాడు వచ్చి నా మీద ఉమ్మి వేశాడా? నో ప్రాబ్లం. అవేవి కూడా హృదయంలోకి వెళ్ళలా. అందుకని వాళ్ళని క్షమించేశాను అన్నాడు. ఆయన హృదయంలోకి గుచ్చుకుపోయి ఆయన్ని బాగా హర్ట్ చేసేసి, ఎట్లాంటి హర్ట్ అంటే ఆయన ఒక్కసారి మరి తల పైకెత్తాడో తల కిందకి దించి మాట్లాడాడు. ఆయన ఏమనంటే, లేలి ఏలి లామా సబక్తాని అంట. ఏలి ఏలి లామా సబక్తా, నా దేవా నన్నెందుకు వదిలిపెట్టేశావు? ఇది ఆత్మ సంబంధమైన వేదన. ఈ ప్రధాన యాజకుడు అనుభవించిన అత్యంత క్రూరాతి క్రూరమైన వేదనల్లో, హింసల్లో ప్రధానమైన హింస, అత్యంత క్రూరాతి క్రూరమైన హింస ఏదంటే తండ్రి నుంచి వియోగము, తండ్రి నుంచి ఎడబాటు. తండ్రి మొహం తిప్పేసుకున్నాడు. అసలు యెషయా ఎంత బాగా రాశాడు చూడండి. అతన్ని కొట్టడం, అతన్ని హింసించడం తండ్రికి ఇష్టమైన.
ఆయన వీపు నాగటి చాళ్ల వలె దున్నబడింది. దేవుడు చూట్ల దేవుడు మొహం తిప్పిస్తున్నాడు. ప్రభు ఒకసారి ఆత్మలో దేవుని సాక్షాత్కారం కోసం ఎదురు చూస్తే ఆ మహిమ ఎక్కడ కనపడుతుంది? ఆ మహిమ కనపడుతుంది. ప్రతినిత్యము పరలోకపు మహిమతో హృదయంలో ఆ మహిమ, ఆ వెలుగుతో నడిచిన యేసుక్రీస్తు ప్రభువుకి, తండ్రి యొక్క మహిమతో నడిచిన యేసుక్రీస్తు ప్రభువుకి ఇప్పుడు ఆ మహిమ కనపడుతుందా? లోపలంతా చీకటి వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది చీకటి? పాపం ఎరుగని ఆయనను దేవుడు మన కోసం పాపంగా చేశాడు. ఎంత పాపం అది! ఎంత ఆదాము దగ్గర నుంచి ఆదాము చేసిన అతిక్రమం, ఆదాము చేసిన అవిధేయత, అక్కడి నుంచి ఇప్పటి వరకు పుట్టబోయే బిడ్డ వరకు ఉన్న ఈ పాపాలంతా కూడా, ఈ పాపాల కుప్ప ఎంత భయంకరము, ఎంత వేదనకరం, అదంతా ఆయన మీద పడేశాడు. ఆయన మీద పడేసి దేవుడు చూద్దామనుకున్నాడా? దేవుడు సాహసం చేశాడా? ఆ మాటలు వాడచలేదు తెలియదు. దేవుడు అలా చూశాడా? పాపం కనపడతా ఉంది. ఎట్లాంటి పాపం అది! ఎలాంటి పాపము! 100 నరకాలకి 100 కాదండి, 1,00,000 నరకాలకి సమానమైన పాపం అది. 1,00,000 నరకాలకి సమానమైన పాపం అది. ప్రభు హృదయంలో దేవుని యొక్క మహిమ ఆరిపోయింది, వెలగట్ల. అది తట్టుకోలేక, అది ఎట్లా తెలిసింది ఆయనకి? ఎలా తెలిసిందంటే ఆకాశం అంతా చీకటైపోయిందంట. ఆకాశం చీకటైపోవడం, భూమి అంతటా కూడా అంధకారం కమ్ముకోవడం దేనికి సూచన అంటే ప్రభువు పొందుతున్న ఆత్మ సంబంధమైన వేదనకి, ఈ స్పిరిచువల్ యాగనీకి నిదర్శనముగా భూమంతా కూడా నల్లగా అయిపోయింది, చీకటి అయిపోయింది. ఆ చీకట్లో ఆయన తలెత్తి ఏలి ఏలి లామా సబక్తాని, నన్ను ఎందుకు వదిలిపెట్టేశావు? ఎలాంటి ప్రధాన యాజకుడు ఆయనే. ప్రధాన యాజకులు అసలు ప్రధాన యాజకుడు అనేవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు గొర్రెనో దేన్నో దాన్ని వధించిన తర్వాత, ఈ ప్రధాన యాజకుడు అండి, ఈయన తర్వాత చూస్తాం మధ్యవర్తి, ప్లీడర్ కూడా మనకి, హీఈస్ అవర్ ప్లీడర్. ప్రతి ప్రధాన యాజకుడికి ఈ బాధ్యత ఉంది, ప్లీడర్ లేకపోతే న్యాయవాది, లాయర్ లాగా అనమాట. ఏం చేస్తాడు ఈ లాయరు? ఎవడో వస్తాడు, చెప్తాడు, ఏమండి నేను మా ఆవిడని బాగా కొట్టేశానండి అని చెప్తాడు. అబ్బో పెద్ద పాపం కదా, ఏం తెచ్చావు బలి ఇవ్వడానికి? నేను ఒక గొర్రె పిల్లని తెచ్చానండి. తీసుకురా గొర్రె పిల్లని. చూస్తాడు, ఏం చేసి, నిజంగా కొట్టావా అంటే అవును బాగా కొట్టానండి. ఆ పాపాన్ని పరిహారం చేసుకోవడానికి, నిజానికి పాప పరిహారార్థ బలి అనేది తప్పది. పాపం పరిహారం అవ్వదండి. పాపం అట్లా ఉంటుంది, పాపాన్ని కప్పివేస్తుంది బలి, దేవుడు చూసినప్పుడు ఈయనిచ్చిన బలి, ఈయన హృదయార్పణ ఇచ్చాడు కదా, ఆ హృదయార్పణ అనేది ఆ పాపాన్ని కప్పి ఉంచుతుంది. ట్రాన్స్లేషన్ మిస్టేక్ అనుకుంటే అది పాప పరిహారం. ఏ పాపము కూడా యేసు ప్రభు యొక్క శిలువ లేకుండా, యేసు ప్రభు యొక్క రక్తం లేకుండా ఏ పాపానికి పరిహారం జరగదు. చెప్తే సరేనయ్యా, నువ్వు మీ ఆవిడని కొట్టావు కాబట్టి పలానా ధర్మశాస్త్రంలో అలా ఉంది కదా, ఇలా ఉంది కదా, లేవీకాండం కదా, నిర్గమాకాండం కదా, సంఖ్యాకాండం కదా అని చెప్పి దీన్ని తెచ్చావు, మంచిదే, దీన్ని చంపితే నీ పాపం అంతా పరిహారం అయిపోద్ది, నేను తీసుకెళ్లి చంపుతాను. చంపేసి ఏం చేస్తాడు? ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఈ పెట్టెకు పోస్తాడు. పూసేసి బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు సపోజ్ కొన్నిసార్లు కోర్టులో, ఈ మధ్య అప్పుడప్పుడు కోర్టుకు వెళ్తున్నాను, కోర్టులో ఏమొద్దంటే సాక్ష్యాలు చెప్పేటప్పుడు పార్టీ అంటాం కదా, వాదులు ప్రతివాదులు, ఆ వాది అనేవాడు చెప్పేస్తాడు, అబద్ధాలు చెప్పేస్తా ఉంటాడు. నిజానికి అబద్ధాలన్నీ అతనికి ఎవరు నేర్పించారు? లాయర్ గారు నేర్పిస్తాడు. అబద్ధాలు చెప్పేస్తా ఉంటాడు. జడ్జి గారు తీర్పు ఇచ్చేసిన తర్వాత అవన్నీ అబద్ధాలని తెలుస్తాయి. జడ్జి లాయర్ని పిలిచి ఏమయ్యా ఇట్లా అన్ని అబద్ధాలు చెప్పించేవాడు? నాకు కూడా తెలియదు సార్, అసలు సంగతి నాకు చెప్పలేదు సార్, నాకు వాడు చెప్పిందే నేను చెప్పాను సార్, వాడు ఇట్లా అబద్ధాలు చెప్తున్నా నాకు తెలియదు సార్ అంటాడు లాయర్. ఈ లాయర్లు కూడా అలాంటి వాళ్లే, ఈ ప్రధాన యాజకులు కూడా అట్లాంటి వాళ్లే. వీళ్ళేం చేస్తారు? ఆ పశువుని తెచ్చినప్పుడు, నేను ఇందా చెప్పాను కదా, అది తీసేయండి, పిల్లోడిని కొట్టాను అన్యాయంగా, ఎవరినో బయట కొట్టేశాను, అందుకని గొర్రెని తీసుకొచ్చాను. గొర్రె బలిచ్చేసిన తర్వాత వీడికి ఏం తెలుస్తుంది? ప్రధాన యాజకుడికి వాడు కొట్టలేదురా, హత్య చేశాడని తెలుస్తుంది. అప్పుడు ఇతను ఏం చేస్తాడు? ప్రధాన యాజకుడు తాముగా ఆ గొర్రె మాంసం తీసుకెళ్లి వండుకుని తినేసి అయిపోతాడు, ఫినిష్.
ఇది ఆ ప్రధాన యాజకులు చేసే పని. ఆ ప్రధాన యాజకుడికి వాడు చేసిన అసలైన పాపం ఏంటో తెలియదు, వాడు నోటితో చెప్తేనే తెలుస్తుంది. ఈ ప్రధాన యాజకుడు అట్లా కాదే. ఈ ప్రధాన యాజకుడు ప్రతి ఇంట్లోకి వచ్చేసాడు, ప్రతి హృదయంలోకి వచ్చేసాడు, ప్రతి సమాజంలోకి వచ్చేసాడు. ప్రతి సమాజంలోకి ఎప్పుడు రావడం, ఎప్పుడు ప్రారంభం చేశాడు? ఎప్పుడో ఆదాము దగ్గరే ప్రారంభం చేశాడు. ఆదాము పిల్లల జీవితాల్లో ప్రవేశించేశాడు. ఆదాము యొక్క సంతానం యొక్క జీవితంలోకి చాలా యాక్టివ్గా తిరుగుతా ఉన్నాడు. ఈ ప్రధాన యాజకుడు చాలా క్రియాశీలకమైన ప్రధాన యాజకుడు. ఈయనకి అన్ని తెలుసు, తెలియకుండా ఈయన బలి అర్పణ చేయడు. బలి అర్పణ చేయడు. నువ్వేం చేసావో తెలుసు, నీ పాపం యొక్క తీవ్రత ఏంటో తెలుసు, నీ పాపం యొక్క తీవ్రత ఏంటో తెలుసు. నిన్న ఎవరితో పుస్తకం చదువుతుంటే అందులో అంట, పుస్తకం కాదు, టీవీలో చూస్తున్నా, పాల్ వాషర్ అని చెప్పి ఒక ఆయన మాట్లాడుతున్నాడు. పాల్ వాషర్ అని చాలా మంచి దైవజనుడు, బ్యాప్టిస్ట్. ఆయన ఎవరు అడిగారంట, ఇంతమంది, ఇన్ని కోట్ల మంది పాపం చేశారు కదా, ఇన్ని కోట్ల మంది పరిహారం చేశారు కదా, పాపాలు చేశారు కదా, ఇంతమంది పాపాలు, ఇవి మామూలు బరువు కిలోల లెక్క చూస్తే ఎన్ని కోట్ల 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 టన్నులు అవుతాయో తెలియదు కదా, అంత పాపము ఒక్క వ్యక్తి మరణంలో పోతాయా అని అడిగాడు. అడిగితే ఆయనకి ఏడుపు వచ్చిందంట. ఆయన చెప్పేటప్పుడు కూడా ఆయన మామూలు ప్రసంగాలే ఏడుస్తా చేస్తాడు, చెప్తా ఏడుస్తా ఉన్నాడు. ప్రశ్న నువ్వు అడగవు బ్రదర్ అన్నాడు. అడగవు. ఎప్పుడు అడగవు? ఎప్పుడు అడగవు అంటే, ఆ బలి అర్పించిన వాడు, ఆ బలి అయిన వాడు, బలి అర్పణగా తను తాను సమర్పించుకున్న వాడి యొక్క ఆయన యొక్క మహోన్నత్వాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని నీకు తెలిసినట్లయితే ఆ ప్రశ్న నువ్వు అడగవు. ఎవరు ప్రభువు? ఈ ప్రభు ఎవరంటే టన్నులు కాదు కదా, టన్నులు కాదు కదా, ఈ లోకమంతా, భూమి, ఈ భూగోళమంతా బరువున్న పాపమైనా సరే ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క నీతి, ఆయన యొక్క పరిశుద్ధత ముందు ఇవెక్కడ ఆగవు. ఈయన ఈ సర్వలోకాన్ని, సర్వ విశ్వాన్ని చేసిన వాడు విశ్వం కంటే గొప్పవాడా, తక్కువవాడా? విశ్వాన్ని మళ్ళీ అట్లా చేయడం కాదు, శ్రమపడి ఆలోచించే నోటితో చేసిన వాడు. మొత్తం విశ్వాన్నంతా కూడా, మొత్తం ఈ గోళాలన్నీ, ఈ గెలాక్సీలన్నీ, ఈ బ్లాక్ హోల్స్ అని, వీటన్నిటిని కూడా నోటి మాటతో చేసిన వాడు వాటికంటే గొప్పవాడా, తక్కువవాడా? అంత గొప్పవాడు. ఎంత పాపి అయినా సరే, ఎంత పాపమైనా సరే, ఎన్ని కోట్ల మంది చేసిన పాపమైనా సరే, ఎన్ని లక్షల టన్నుల, కోట్ల టన్నుల, ఈ భూగోళమే కాదు కదా, ఈ విశ్వమంతా అంత బరువున్న పాపాలైనా సరే ఆయన మరణంతో వాటిల్ని కొట్టేయగలడు. ఈ ప్రధాన యాజకుడు, సృష్టికర్త అయిన ప్రధాన యాజకుడు నీ కొరకు నా కొరకు మరణించి. ఇంగ్లీష్ లో 2 మాటలు ఉన్నాయి, ఇది కూడా చెప్తాం. ఈ ప్రొపిషియేషన్ అంట, ప్రొపిషియేషన్ వాటి అర్థం చెప్తాం. ఇంకో మాట ఎక్స్పెంజ్ అంటాం సరే, తీసేయటం, తుడిచిపెట్టేయటం. ప్రొపిషియేషన్ అనే మాటకు అర్థం ఏంటంటే, ప్రభువు తన రక్తాన్ని తీసుకువెళ్ళి ర్యాన్సమ్గా, విమోచన క్రయధనముగా అర్పించాడు. ఎవరికి అర్పించాడు ప్రభు? ఎవరికి అర్పించాడు? కొన్ని దుర్బోధలు సైతానికి అర్పించాడు. సైతానికి అర్పించి, అయ్యా సైతాన్ గారు, ఇగో నా రక్తాన్ని తీసుకుని నీ చెరలో ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టేసి అని సైతాన్ని ఆయన వేడుకున్నాడని కొన్ని దుర్బోధలు చెప్తాయి. మనం అది నమ్మం. ఆయన ఎవరికి అర్పించాడు? ఎవరికి అర్పించాడంటే, ఎవరైతే దాన్ని డిమాండ్ చేశారో, ఎవరు డిమాండ్ చేశారో? ప్రలోకమున్న తండ్రి డిమాండ్ చేశాడు. కాబట్టి ఈయన కార్చిన రక్తము ఇదంతా కూడా ప్రొపిషియేషన్ గా, మన యొక్క పాపాలు పరిహారం చేయడానికి, మన పాపాలు తీసివేయడానికి, మన పాపాలకి బదులుగా ర్యాన్సమ్ గా ఆయన తన రక్తాన్ని అర్పించాడన్నది ప్రొపిషియేషన్ అనే మాట. సంప్రదాయవాదులైన బైబిల్ పండితులందరూ కూడా ఈ ప్రొపిషియేషన్ మాటనే వాడతారు వాళ్ళు. తర్వాత ఇటీవల కాలంలో ఒక 400-500 సంవత్సరాల కాలంగా వచ్చిన బైబిల్ పండితులు ఏమన్నారంటే, ప్రొపిషియేషన్ కాదండి, దానికంటే ముఖ్యంగా ఈ 2 మాటలు కూడా బైబిల్లో ఉన్నవే. ఎక్స్పియేషన్ అంటే ఆయన చచ్చిపోవడం ద్వారా మన యొక్క పాపాన్ని ఆయన తుడిచిపెట్టేశాడు. ఇది ప్రధానమైన కార్యం. ఆయన ప్రభువుకి అర్పించింది ఉంది, తర్వాత మన పాపాలు తీసివేసింది. 2 ఒకళ్ళు ఎట్లా చేస్తారు? రక్తాన్ని అర్పించింది ఆయనేనంట, పాపాలు తుడిచిపెట్టింది కూడా ఆయన. పాపాలు తుడిచిపెట్టాల్సింది ఎవరైతే రక్తాన్ని స్వీకరించారో. ఇది చాలా నిగూఢమైన థియలాజికల్ డిబేట్ ఇది.
నిగూఢమైన దైవజ్ఞాన సంబంధమైన ఈ ఆర్గ్యుమెంట్స్ లో మనం వెళ్ళటం మంచిది కాదంతా, కానీ కొంచెం వెళ్దాం. అతను చెప్పాడు కదా, మీకు పరచుట కష్టం అన్నాడు కదా, అది మనకు విశుద్ధం అవడం కష్టం. రక్తాన్ని అర్పించిన వాడు రక్తాన్ని ఎట్లా తుడిచిపెడతాడు? ఎవరు తుడిచిపెడతారు? రక్తాన్ని ఎవరైతే స్వీకరించారు, తండ్రి అయిన దేవుడు చేయాలి కదా. బైబిల్ ఏముందంటే, రక్తం పాపములు క్షమించుటకు దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. ఎందుకు అధికారం ఇచ్చాడు? ఆయన దాన్ని సంపాదించుకున్నాడు. ఎలా సంపాదించుకున్నాడు? మళ్ళా తన రక్తాన్ని ధారపోయడం ద్వారా ఆయన ఆ అధికారాన్ని, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయన హెచ్చించి మళ్ళా మీరు దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోకి వెళ్తే, ఆయన హెచ్చించేసి అన్నిటి మీద అంటే మొత్తం ఈ విశ్వమంతటి మీద ఆయన్ని అధికారిగా, ఆయన్ని ప్రభువుగా, రాజుగా, ఆ మహావృద్ధుడైన దేవుడు, మహావృద్ధుడైన తండ్రి ఈ మనుష్య కుమారుణ్ణి నియమించేశాడు. ఆయనకి అధికారం ఇవ్వబడింది. ఈ మాటలు చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడో చోట దూరిపోతులో. కాబట్టి ప్రభువుకి, అందుకే ప్రభు అన్నాడు, నా ప్రాణాన్ని ఇవ్వడానికి నాకు అధికారం ఉంది, తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది. నా ప్రాణాన్ని ఇవ్వడానికి నాకు అధికారం ఉంది. పాపం చేసిన వాడి యొక్క పాపాన్ని తుడిచిపెట్టడానికి నేను ర్యాన్సమ్ చెల్లించాను కాబట్టి, ఆ విమోచన, ఆ క్రయధనాన్ని నేను చెల్లించాను కాబట్టి, నేను ఐ కెన్ బోత్ ప్రొపిషియేట్ అండ్ ఎక్స్పియేట్ చేయగలను పాపాలని. కాబట్టి ఆయన ఒక్కడే మార్గం పాపాలని క్షమించడానికి, మన పాపాల నుంచి మనం బయటపడటానికి, మన పాపాల కొరకు మరణించిన యేసు ప్రభు ఇక్కడే మార్గము. ఆయన్ని ధర్మశాస్త్రం ఆయన్ని కంట్రోల్ చేయలేదు. ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడయ్యాడు. దాని గురించి ఇంకా హెబ్రీ పత్రికలు రాస్తాం. ఇప్పుడు వెన్ పర్ఫెక్ట్ థింగ్ కమ్, పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనది పోద్ది కదా. అందుకనే ధర్మశాస్త్రం పోయింది అంటున్నాడు. ఈ లేవి అనేవాడికి, ఈ పత్రిక రాసిన లేవి అంటే బర్నబా, ఈ బర్నబా అనేవాడికి ధర్మశాస్త్రం మీద చాలా కష్టంగా ఉంది. ఇంకా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతా ఉన్నారు. ధర్మశాస్త్రం పోయింది, అసంపూర్ణమైనది, ఆజ్ఞలతో కూడింది పోయింది. ప్రేమతో కూడిన ప్రభువు యొక్క క్రొత్త నిబంధన వచ్చింది అని చెప్పి, ఆ క్రొత్త నిబంధనకి మధ్యవర్తి ఎవరంటే ఆయనే మధ్యవర్తి అన్నాడు. మధ్యవర్తి అంటే అర్థం ఏంటి? మీడియేటర్ అంటాం. ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక మీడియేటర్ ఉంటాడు. ప్రతి అగ్రిమెంట్ కి ఒక మీడియేటర్ ఉంటారు. మరి ఇప్పుడు ఉన్నారో తెలియదు కానీ, ఆ కాలంలో ఒక మీడియేటర్ కంపల్సరీ. మనం కోర్టుకి వెళ్ళినా కూడా లాయర్ అనేవాడు మన మీడియేటర్, మన మధ్యవర్తి. ప్రభువు కొత్త నిబంధనకి మధ్యవర్తి అయి ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. పాత నిబంధనకి మధ్యవర్తి ఎవరు? పాత నిబంధనకి మధ్యవర్తి మోషే. ఎందుకంటే మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. మోషే మధ్యవర్తిగా ఉన్నాడు. దేవునికి, ఇశ్రాయేలుకి మధ్యవర్తిగా ఉన్నాడు. మోషేలో ఉన్న లోపం ఏంటి? అసలు ఆ ధర్మశాస్త్రం అంతా కూడా లోపభూయిష్టమే. అదంతా కూడా అది అసంపూర్ణం. అందులోంచి మంచిది రాదు. అసలు నిజానికి చెప్పాలంటే, ఎవరైతే మధ్యవర్తిగా ఉన్నాడో, మధ్యవర్తి ఏంటంటే, ఈ ధర్మశాస్త్రాన్ని మీరు పాటిస్తే, ధర్మశాస్త్రాన్ని మీకు ఇష్టం దాన్ని పాటిస్తే, మిమ్మల్ని అందరినీ కూడా, ఈ షరతులతో కూడిన ఆజ్ఞలు, మిమ్మల్ని అందరినీ కూడా కనానికి తీసుకెళ్తా అన్నాడు. కనానికి ఎట్లా తీసుకెళ్తావు? మోషే, మీకు ధర్మశాస్త్రాన్ని ఎవరి ద్వారా ఇచ్చానో, ఎవరైతే మధ్యవర్తిగా ఉన్నాడో, ఎవరైతే నాతో మాట్లాడుతూ ఉన్నాడో, ఆ మోషే ద్వారా మిమ్మల్ని కనానికి తీసుకెళ్తా అన్నాడు. తీసుకెళ్ళడా? వెళ్ళటం అయితే వెళ్ళారు, మోషే లేడు అక్కడ. ఇది అసంపూర్ణమైన నాయకత్వం, అపరిపూర్ణమైన నాయకత్వం. ఇది చాలా లేమ్ లీడర్షిప్. అసలు ఎవరైతే లీడర్, ఆ లీడరే తీసుకెళ్ళకపోయాడు కదా, ఇంకెవరో యెహోషువ వచ్చి తీసుకెళ్లాల్సి వచ్చింది. దేవుని యొక్క ఆజ్ఞని పాటించలేని వాడు మధ్యవర్తి ఎట్లా అయ్యాడు? మధ్యవర్తి అయ్యాడు. ఎందుకు అయ్యాడంటే, అతడు అసంపూర్ణమైన వాడు, అతనికి ఇవ్వబడిన ధర్మశాస్త్రం అసంపూర్ణమైనది, అతని యొక్క విశ్వాసము గట్టిగా లేదు. రాయని ప్రభువుని మహింపరచబోయి అంటే మహింపరచలా. ఒకానొక క్షణంలో మహింపరచలా. తనలో ఉన్న కోపము, తనలో ఉన్న
అసహనము, తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్స్. ఈ ఫ్రస్ట్రేషన్ ఏం చేసిందంటే దేవుణ్ణి మహింపరచకుండా ఆపేసింది అతన్ని. దేవుడు అన్నాడు, ఇంత గొప్ప నాయకుడివి, ఇల్లంతట్లో నమ్మకమైన వాడివి, నువ్వు నన్ను మహింపరచకపోతే ఇంకెవడు మహింపరుస్తాడు నన్ను? ఎంత ఆశ పెట్టుకున్నాడు ఆయన ఈ నాయకత్వం మీద. ఆయన నువ్వు వెళ్ళపో అన్నాడు, నువ్వు కనానికి వెళ్ళవు. ఇప్పుడు వచ్చిన ఈ కొత్త నిబంధన, ఈ ఈ ఈ మధ్యవర్తి ఉన్నాడు సరా, కొత్త నిబంధన మధ్యవర్తి ఈయన ఏం చేస్తాడంటే ముందు వచ్చేసి మనలో ఉన్న లోపాలన్నీ తీసేస్తాడు. లోపాలంటే పాపాలు అన్ని తీసేసి మనం చేయబట్టుకుంటాడు. వదిలిపెట్టే మధ్యవర్తి కాదు ఇది. వదిలిపెట్టే మధ్యవర్తి కాదు, శిక్షించే మధ్యవర్తి కాదు. ఆయన మనల్ని శిక్షించడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని శిక్షించడు. దేవుడే పెట్టాడు అనుకుంటారా? అనుకోకండి. దేవుడు ఎప్పుడు పెట్టడు మీకు. ఎందుకంటే ఆయన బాధ్యత అది. మనల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉండాల్సిన బాధ్యత, ఉంచాల్సిన బాధ్యత ఆయన తీసేసుకున్నాడు. ఆయన తీసేసుకుని దాంట్లో ప్రారంభ దశలో దాని కొరకు ఏం చేశాడంటే ఆయన సిలువెక్కి శ్రమలు పొంది చచ్చిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. నువ్వు చెయ్యి ఆయన చేతిలో పెట్టావా లేదా అన్నది ముఖ్యం. ఒకవేళ చెంపదెబ్బ వేసి నిన్ను తిప్పుకుంటాడు తనకేసి, కానీ నిన్ను వదిలిపెట్టాడు ఆయన. ఎప్పటి వరకు వదిలిపెట్టాడు? నువ్వు కనాను వెళ్ళేంత వరకు వదిలిపెట్టాడు. కనానికి తీసుకెళ్లి, నాయన అదిగా మూల భవనం కనపడుతుందా, అది నీకోసమే కట్టాను పో అంటాడు. అందులో ఉండి హాయిగా అంట. ఏం కనానది? పరలోక కనానది, పరలోక గృహం అది. మీకోసం నివాసాలు సిద్ధపరచడానికి వెళ్తున్నానని చెప్పిన వాడు ఆ నివాసాలన్నీ కూడా ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళలాగా మనం అక్కడికి వెళ్తే ఆయన చేసే పని రియల్ ఎస్టేట్ వర్క్. మనల్ని ఒక జీప్ లోనో కారులో ఎక్కించుకుని తీసుకెళ్తాడు. తీసుకెళ్లి ఇదిగో బిల్డింగ్ ఉంది సార్, బిల్డింగ్ నీకే అంటాడు. బిల్డింగ్ కాదు, పరలోకంలో అడుగు పెట్టమే మనకు చాలు. మనకు అక్కర్లేదు బిల్డింగ్. అక్కడ ఎండ ఉండదు, నీడ ఉండదు, దప్పిక ఉండదు, ఉండదు. బిల్డింగ్లు ఎందుకు మనకి? చెట్లు ఉండవు, ఏమీ ఉండవు. ఒకే ఒక నది ఉంటదంట, సముద్రం ఉంటుంది. అది ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. అక్కడ ఉండేదల్లా దేవుని మహిమే. మనకి దక్కేదల్లా దేవుని మహిమే. మనకు దక్కేదల్లా దేవుని యొక్క వెలుగే. మనకు దక్కేదల్లా ఈ బ్రహ్మాండమైన ఒక బాధ్యత, బ్రహ్మాండమైన ఒక ధన్యత, బ్రహ్మాండమైన ఒక ఆధిక్యత, దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్తుతించడం. తర్వాత ఇంకేమైనా బాధ్యతలు పెడతాడేమో మనకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయన మనల్ని తీసుకెళ్తాడు. ఈ మధ్యవర్తి మనల్ని మధ్యలో వదిలిపెట్టే మధ్యవర్తి కాదు. కేసు అయిపోయింది. ఎప్పుడైపోతుంది కేసు? ఎప్పుడైపోతుంది? ప్రాపర్టీ నీదైనప్పుడు కేసు అయిపోతుంది. అంతవరకు కూడా ఆయన మనల్ని వదిలిపెట్టడు. మోషేలాగా వదిలిపెట్టేవాడు కాదు. ఒకవేళ మోషే కొంచెం గట్టిగా ఉంటే ఆ ఇద్దరు మాత్రమే కాకుండా కాలేబు, యెహోషువలు మాత్రం వెళ్ళారంట కనాన్లోకి ప్రారంభించిన వాళ్ళలో. ఒకవేళ మోషే కొంచెం గట్టిగా ఉంటే దేవుని మహిమ కొరకు పాకులాడితే 1,00,000 మందో 2,00,000 మంది ఉండేవాళ్ళేమో ముసలాళ్ళు. మోషే పోయాడు, అహరోను పోయాడు. ఎవరు మార్గం చూపించేది? ఎవరు మంచి మాటలు చెప్పేది? ఎవరు ప్రార్థన చేసేది? ఎవరు మందులు ఇచ్చేది? ఎవరు ధర్మశాస్త్రం ప్రకారం నడవాలని చూసేది? వాళ్ళందరూ తిరుగుబాటు చేసి చచ్చిపోతా ఉన్నారు. మోషే అవిధేయుడై ఆయన కూడా దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అది పాత నిబంధన మధ్యవర్తి. కొత్త నిబంధన మధ్యవర్తి అలా కాదు సుమాం. ఆయన లోపాలు లేనివాడు. పాత నిబంధన ఈ మధ్యవర్తి ఏం చేస్తాడంటే, పాత నిబంధన మధ్యవర్తి పదే బలు అర్పిస్తూ ఉంటాడు. పండుగ వచ్చిందంటే సొలొమోను కాలంలో ఎన్నో లక్షలు ఉంటాయి. అన్ని లక్షల పశువులు బలు అర్పించారంట. ఎంతమంది లేవీలను కూడా పెట్టేస్తుంటారు బలు అర్పించడానికి. యాజకులు, లేవీలు లొక్కలొక్కలాడుతా ఉన్నారు. అందరు అంగిలు వేసుకొచ్చి, కత్తులు తీసుకొచ్చి కడా కోసేస్తా ఉన్నారు. యెరూషలేము వీధుల్లో రక్తం పారుతా ఉంది, పశువుల రక్తం. ఎందుకు చేశారు ఆ పని? పాత నిబంధన క్రమం అది. కొత్త నిబంధన మధ్యవర్తి ఒకే ఒక బలి చేశాడు. ఆ బలి కల్వరి కొండ మీద గొల్గొతా అనే ప్రాంతంలో బలి చేసి ఆయన తను తాను సమర్పించేసుకున్నాడు. అసలు ఆ చివరి 3-4 రోజులు చూసారా ఎంత హడావుడిగా ఉన్నాడు ప్రభు. మార్క్స్ వార్తలు ఎక్కడ ఉంటది, ఆయన ముందర నడుచుతుండగా ఆ శిష్యులు ఆయన చూసి భయపడ్డాడు. ఎందుకు భయపడ్డారు? ఆయన చూసి ఎప్పుడు సరదాగా మాట్లాడే, నవ్వుతా మాట్లాడే, హ్యాపీగా ఉండే ప్రభు ఎంత సీరియస్గా ఉన్నాడంటే, శిష్యులు భయపడిపోతా ఉన్నారు. ఏంటి ఈయన మనసులో ఏముంది?
ఈయన మనసు నిండా సిలువ ఉన్నది. ఈయన మనసు నిండా ఈ లోక పాపాలన్నిటినీ కూడా వాటన్నిటికీ సరిపోయిన తన శరీరాన్ని, తన జీవితాన్ని బలి అర్పించిపోతా ఉన్నాడే. సిలువ అనే ఆ బలిపీఠం మీద బలి అర్పించిపోతున్నాడు సరా. ఆ దృశ్యమంతా కూడా ఆయన హృదయంలో. అక్కడి నుంచి అన్ని కూడా సీరియస్ గా. అంజూరపు చెట్టు కనపడిందా? అంజూరపు చెట్టు. ప్రభువు సృష్టికి వ్యతిరేకమైన కార్యాలు 2 జరిగినాయి ప్రభు జీవితం. ఒకటేంటంటే పందుల్ని చచ్చిపోతాయని తెలిసి కూడా ప్రభు అనుమతిచ్చాడు, చావని అన్నాడు. ఎందుకంటే పందుల కంటే కూడా ఈ వ్యక్తి యొక్క ఆత్మ చాలా ముఖ్యం. శిష్యులకు అది తెలియాలి. పందుల కంటే, ఆహారం కంటే ఆత్మ ముఖ్యం. ఇది బాగుందండి. ఆహారం కంటే ఆత్మ ముఖ్యం. అది గెరాసీనుల దేశం. అది గెరాసీనుల దేశంలో పందులు కూడా తింటారు వాళ్ళు. యూదులు తినరు. ప్రభు అన్నాడు, పందులు పోతే పోనే, ఆత్మ కావాలి. మీకు ఆహారం లేకపోతే నాకేంటి, నాకు ఆత్మ దొరికింది, ఆత్మ ముఖ్యం. రెండో కార్యం ఆయన చేసింది ఏంటంటే అంజూరపు చెట్టుని శపించేశాడు. అది కూడా శిష్యుల కొరకు, మన కొరకు శపించాడు. ఆయన అన్నాడు, నువ్వు నీళ్లు నా దగ్గరకు వచ్చినప్పుడు నీళ్లు పులకరించి ద్రాక్షారసంగా మారలేదా? నేను ఒక మాట చెప్పానా? చెప్పలా. పేతురును వెళ్ళి గాలం వేస్తే గాలానికి చేప పడుతుంది. ఆ చేపను పట్టుకుంటే అందులో షెకెలు, నాణ్యం ఉంటుంది అని చెప్పినప్పుడు ఆ చేప కరెక్ట్ గా ఎవడో సముద్రంలోకి వెళ్ళి ఎవడో ఈత కొట్టడానికో చేపలు పట్టుకోడానికి వెళ్ళి ఆడు పోగొట్టుకుంటే, ఆ నీళ్ల దిగ్గానే జేబులో ఉన్న షెకెలు కింద పడిపోతే, అది కింద పడే లోపల ఈ చేప పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ షెకెల్ని పట్టుకుని, ఎట్లా ఉందో చూడండి. ప్రభు చెప్తుంటే ఇవన్నీ జరిగిపోతా ఉన్నాయి. ప్రభు నోట్ల నుంచి మాట్లాగానే ఈ చేప తిరుగుతా చూస్తా ఉంది. ఎందుకంటే ఆ షెకెల్ అనేది నేల మీద పడిపోయింది అనుకోండి, చేపల్ని పట్టుకోవడం కష్టం. అది దారిలో ఉండగానే పట్టుకోవాలి. అది నెమ్మది లోపలికి వెళ్తా ఉండండి షెకెల్ నాణ్యం, ఇది గబ్బు వెళ్ళి పట్టేసుకుంది. చేప కూడా ప్రభు మాట వింటా ఉంది. తర్వాత ఏంటి, పేతురంట వలయటానికి వీల్లేదు, గాలం వేయాలంటే గాలం ఎక్కడి నుంచి వేస్తాడు? ఒడ్డు నుంచి వేస్తాడు. మోకాళ్ళ లోతు నీళ్ళలో కానీ గాలం వేస్తాడు. అలా గాలం వేస్తాడు కాబట్టి ఈ పేతురు వచ్చేది చూసుకుని చేప అక్కడి నుంచి ప్రయాణం చేసి వెళ్ళి పేతురు వేయగానే ఆ గాలం పట్టుకోవాలి. దాని కడుపులో షెకెల్ నానే ఉంది. ఏంటి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయండి? ఎలా జరుగుతున్నాయి? సృష్టి ఆయన మాట వింటా ఉంది. నిశ్శబ్దంగా ఉండు అంటే పెద్ద పెను ఉప్పెన ఆగిపోయింది, దెబ్బకి ఆగిపోయింది, ఒక్క నిమిషంలో ఆగిపోయింది. ఈయన ఎవడో అని వాళ్ళు చెప్పుకున్నారంట. సృష్టి ఆయన మాట వింటా ఉంది, జంతువులు ఆయన మాట వింటా ఉంది, చేపలు ఆయన మాట వింటా ఉన్నాయి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నీళ్లు ద్రాక్షరసంగా మారిపోతా ఉన్నాయి. అంజూరపు చెట్ట, నేను దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఫలించాల్సిందే, వేరే మార్గం లేదు. అలా ఫలించలేదా? నేను వచ్చినప్పుడే నువ్వు ఫలించకపోతే ఇంకా నువ్వు ఉండటం ఎందుకు, ఎండిపో అన్నాడు. అది ఎండిపోయింది. ఆయనలో ఉన్న ఆగ్రహం చూడండి. ఆయనలో సడన్లీ హీ స్టార్టెడ్ ఎక్స్పెక్టింగ్, నాకు చెయ్యాలి, అందరూ సృష్టి నా మాట వినాలి, శిష్యులు నా మాట వినాలి. ఇదంతా ఎందుకు జరుగుతా ఉంది? సిలువ దగ్గర పడతా ఉంది. ఈ ప్రధాన యాజకుడు, ఈ మధ్యవర్తి మన కొరకు, ఈ నూతన నిబంధన మధ్యవర్తి మన కొరకు ఆయన చనిపోయి ఒకే ఒక్క బలియాగం, ఈ ఒక్క బలియాగముతో అన్ని బలులు ఆగిపోయినాయి. ఇక బలి అర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజమైన పాప పరిహారం ఇప్పుడు జరిగింది. నిజమైన పాప పరిహారార్థ బలి ఆయన పాపం కొరకు కాదు. పాపం మెరుగునే ఆయన పాపంగా అయిపోయాడు కదా. ఆయన పాపాల కొరకు కాదు, మన పాపాల కొరకు. ఎన్ని లక్షల పాపాల కొరకు, ఎన్ని లక్షల జంతువులు బలి అయినా కూడా పరిశుద్ధ స్థలం అని పేరు పెట్టుకున్నారు, అతి పరిశుద్ధ స్థలం అని పేరు పెట్టుకున్నారు. ఇంత జరిగినా కూడా పోని పాపము ఈ ఒక్క బలితో, ఈ తీవ్రమైన, తీక్షణమైన, ఈ భయంకరమైన, దారుణమైన ఈ బలితో ఆ పాపాలన్నీ కూడా సమసిపోతా ఉన్నాయి. ఎవరైతే నమ్మారు, ఎవరైతే విశ్వసించారు, ఎవరైతే తమకు అన్వయం చేసుకున్నారు, తమకు ఆపాదించుకున్నారు, ఆ రక్తాన్ని తమ మీదకు ప్రోక్షించుకున్నారు, వాళ్ళు నీతిమంతులు అవుతారు. వాళ్ళు చేయి ప్రభు విడిచిపెట్టి మళ్ళీ పాపంలోకి కొంటారు అండం. ఆయన పట్టుకుని లాక్కుంటూ ఉంటాడు, తనకి ఆకర్షించుకుంటూ ఉంటాడు, పదే ఆకర్షించుకుంటూ ఉంటాడు. అలాంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు, ఈ మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ఈ గుడ్ ఫ్రైడే రోజున
మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఇంకా జ్ఞాపకం చేసుకుంటాం. ఇది ఒక్కరోజు అనుభవం కాదు, ప్రతి ఆదివారం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం ఈ మహా బలి అర్పించిన యేసు ప్రభువుకి. మన హృదయం అంతటితో కూడా మనం ధన్యవాదాలు చెల్లించి ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్యం కొరకే నీకు వందనాలు. ప్రధాన యాజకుడుగా మీరు ఈ లోకానికి వచ్చి యాజకత్వం మీరు జరిగించినందుకు స్తోత్రాలు. అలాగే మధ్యవర్తిగా కొత్త నిబంధన దేవుడు, తండ్రి అయిన దేవుడు మాతో చేసుకున్న ఆ కొత్త నిబంధనకి మీరు మధ్యవర్తిగా ఉండి ఈ నిబంధనను ప్రభా, ఇది జరగాలంటే, ఈ నిబంధనలో రెండు వర్గాలు కూడా నమ్మకంగా ఉండాలంటే నీ వంటి వాడి మధ్యవర్తిత్వం ఎంతో అవసరం స్వామి. అందుకే ప్రభా, నీ మీద విశ్వాసం ఉంచి నీ భరోసాతో తండ్రి అయిన దేవుడు మాతో నిబంధన చేసుకున్నాడు. అలాగే ప్రభా, ఈ కొత్త నిబంధనని మా హృదయం అంతటితో కూడా మేము అంగీకరిస్తున్నాం, మేము ఆహ్వానిస్తున్నాం. వందనాలు స్వామి, స్తోత్రాలు. ఈ కొత్త నిబంధనలో భాగస్థులైన మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మీ మరణం కొరకు, మీరు చేసిన త్యాగం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు పేర ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.